నగర సంకీర్తన బృందం ఆధ్వర్యంలో ఈ యొక్క కార్తీక మాసం శుభవేళలలో ప్రతిరోజు సాయంత్రం జరిగేటువంటి ఉపన్యాసంలో పరంపరగా ప్రస్తుతము జరిగేటువంటి శ్రీమద్ రామాయణం మరి ఈరోజు కొనసాగించడం కోసం శ్రీ మంచుకంటి వెంకటేశ్వర గారు చేసి ఉన్నారు. వారిని మనం సాదర స్వాగతం పలుకుదాం. మన కరతాళ ధ్వనులతో వారిని సాదర స్వాగతం పలుకుదామండి. మన ఈ వేదిక పైన వారు ఆసీనులై ఈనాటి సత్సంగాన్ని, ఈనాటి ప్రవచనాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నామండి. ఓం నమః శివాయ. నమస్తిభాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యాం వృషకేతనాభ్యాం నమో నమో శంకర పార్వతీభ్యాం. యశివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార పేన రజతాచల కాశపణీశ కుంద మందార సుధాపయోధి సితతామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానగ ఎన్నడుగల్గు భారతి. నగర సంకీర్తన బృందం పిడుగురాళ్ల వారి కార్తీక మాసోత్సవ వేడుకలలో భాగంగా జరుగుతున్న రామాయణ పక్షోత్సవ ప్రవచన పరంపరలో ఈ రోజున సుందరకాండలో రెండవ భాగం చెప్పుకుంటాం. నిన్న ఆ లంకా నగరంలోకి ఆంజనేయుడు ప్రవేశించడం వరకు తెలుసుకున్నాం. ఇవాళ అక్కడి నుంచి ఏం జరిగిందో చూస్తాం. సరే, వచ్చాడు లంకకి. స్వామి ఆ లంబగిరి మీద కాసేపు చూస్తున్నాడు. ఆ తర్వాత లంకిణి భంజనం చేశాడు. లంకిణీ భంజన లావణ్యసారం శ్రీరామదూతం శిరసా నమామి. లంకా ప్రవేశిత నిశంక స్వాంతం శ్రీరామదూతం శిరసా నమామి. ఆ విధంగా లంకా నగరంలోకి వచ్చేసాడు. బురుజులన్నీ దాటుకుంటూ లోపలికి వచ్చాడు. ఒక పిల్లిలాగా మారి ఆ ప్రదేశం అంతా, ఆ మందిరాలన్నీ వెతుకుతూ ఉన్నాడు. ఆ యొక్క లంకా స్త్రీ, ఆ లంక సంపద ఎక్కువైపోయి ఎక్కడ పడితే అక్కడ రాసులు 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 పోస్తున్నాయి. రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు, బంగారాలు, వెండి సంపదలు, పంటలు పుష్కలం. అట్లాంటి ఆ మందిరాలు చూస్తూ అనుకున్నాడు స్వామి, అవును, ఇది ఇంత సిరి సంపదలతో తొలతూగుతున్నది అంటే నాకు ఒక అనుమానం వస్తున్నది. అసలు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మే, సీత రూపం దాల్చినటువంటి శ్రీ మహాలక్ష్మే ఇక్కడ ఉండుంటుంది. ఆవిడ ఉన్న చోటు ఇట్లా ఉండకుండా ఇంకెట్లా ఉంటుంది? నాకు ఇది కూడా ఒక అనుమానంగానే ఉంది. ఇంత సంపద రావణుడి దగ్గర అసలు ఎట్లా వచ్చింది ఇంత అని దాన్ని మొత్తాన్ని పరిశీలనగా చూసి సీతారూపమైనటువంటి లక్ష్మి ఇక్కడ ఉన్నది కాబట్టి ఇంత సంపన్నంగా కనపడుతున్నది ఈ పట్టణం అని అనుకొని
స్వామికి టైం చాలా తక్కువ ఉన్నది అక్కడ. అప్పటికే రాత్రి 10-11 అవుతున్నది. మళ్ళా తెల్లవారితే వెతుక్కోవడానికి కుదరదు. అందుకని ఈ రాత్రిపూట ఎక్కడైనా సీతను వెతకాలి. తెల్లవారిందంటే ఆవిడ యొక్క జాడ తెలుసుకోవటం ఈ లంకా నగరంలో, ఈ శత్రు దుర్భేద్యమైనటువంటి నగరంలో, అణువణువున పరిశీలనగా పరిశీలించుకునేటటువంటి భటులు ఉన్నటువంటి ఈ నగరంలో తెల్లవారితే కుదరడం కష్టమని ఈ రాత్రికి ఆ పని కానివ్వాలని ఆతృతగా వెతుకుతూ ఉన్నాడు సీత కోసం. వెతుకుతూ ఉంటే నిన్న ఆ మందిరాల్లో తాగి పడుకొని డొర్లేటటువంటి వాళ్ళందరినీ చూసుకుంటూ కొంచెం ముందుకు వచ్చాడు. వచ్చేసరికి ఒక చోటన ఒక పెద్ద ఆవరణలో, పండు వెన్నెల పరిచినటువంటి ఒక పెద్ద ఆవరణలో ఒక పెద్ద మినప రాశి పోసినట్టుగా, మినప రాసినట్ల కుప్పగా పోసినట్టుగా ఒక పాలు పరిచినటువంటి ఆ యొక్క పెద్ద చెరువు లాంటి దాంట్లో ఒక నల్లటి ఏనుగు దిగినట్టుగా ఒక దృశ్యం చూశాడు. ఒక తెల్లటి హంసతూలికా తల్పం మీద ఒక మనిషి పడుకొని ఉన్నాడు. దీర్ఘకాయుడు, దార్ఢ్యదేహుడు. నిద్రపోతున్నప్పటికీ కూడా ముఖం చాలా వెలిగిపోతున్నది తేజస్సుతో. త్రిపుండ్రం పెట్టుంది, మధ్యలో బొట్టు. అసలు ఆ శరీరము, ఆ దేహము, ఆ కాంతి, ఆ తేజస్సు, ఆ మనిషి నిద్రపోతున్న ఆ ధైర్యపు జాడలు మనిషిలో కనపడ్డాయి. చూశాడు, ఇతనే రావణుడై ఉంటాడు, ఇతనే రావణుడై ఉంటాడు. ఇంత నగరాన్ని ఇంత గొప్పగా ఏలుతున్నాడంటే, ఇంత రాజ్యాన్ని ఇంత గొప్పగా ఏకఛత్రాధిపత్యంగా ఏలుతూ అన్నిందరినీ జయించుకొస్తున్నాడంటే ఈ తేజస్సే కారణం. నిద్రపోతున్నా కూడా వాడిలో తేజస్సు తగ్గల. అట్లా నిద్రపోతున్నాడు ఆదమరిచి. ఇంకా పరిశీలనగా చూశాడు హనుమ. చూస్తే అది రాత్రిపూట కదా, పెద్ద పెద్ద నగలు, కవచాలు ఇవన్నీ ఏమీ లేవు. ఆ శరీరం మీద, ఆ పొట్ట మీద, ఆ ఛాతీ మీద, ఆ చేతుల మీద పెద్ద పెద్ద వాతలు కనపడుతున్నాయి, మాసిపోయి మచ్చలు. ఎట్లా ఉన్నాయిట అవంటే, ఒక కొండ మీద వానాకాలం బాగా సెలయేళ్ళు ప్రవహించిన తర్వాత, ఆ సెలయేళ్ళు ప్రవహించడం ఆగిపోయిన తర్వాత చారికలు లాగా ఉంటుంది ఆ ప్రదేశం. కొండలు ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళకి బాగా తెలుస్తుంది. వానాకాలం అందులో నీళ్లు కారుతాయి. కాస్త ఇక ఎండాకాలం వచ్చేసిన తర్వాత, ఈ చలికాలం వచ్చేసిన తర్వాత ఆ కొండల మీద ఆ చారికలు కనపడుతుంటాయి. అక్కడ ఒకప్పుడు ప్రవహించిన నీళ్ళనే గుర్తులు. అవి ఏమిటంటే అట్లా కనపడేవి రావణాసురుడు ఎన్నో యుద్ధాల్లో ఎంతో మందితోటి పోరాడి 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 ఐరావతపు ఘాట్లా, కత్తి వేటులా, అసలు ఇవి అని చెప్పడానికి లేకుండా ఆ వజ్రాయుధపు దెబ్బలా అన్నీ కూడా అసలు ఇట్లా మచ్చలు మచ్చలు కనపడుతుంది. హనుమంతుడు అనుకున్నాడు, వరెవరెవరే నువ్వు ఎన్ని యుద్ధాలలో జయించుకొచ్చావురా, ఎంత వీరత్వం ప్రదర్శించేవాడివిరా. అసలు నీ శరీరం చూస్తుంటే నేను మహాయుద్ధాలలో పాల్గొన్నటువంటి చాలా గొప్ప వీరుడవని అర్థమవుతున్నది. ఇతనే రావణుడు, ఇతనే రావణుడు. కాకపోతే ఇంత లంక ఇంకొక మనిషికి ఇంత సంపన్నంగా ఉంచేటటువంటి విషయం కాదు అని చూసి గొప్పవాడు అనుకున్నాడు. కానీ ఇప్పుడు తనకు కావాల్సింది సీత అని. అక్కడి నుంచి ఆ రావణుడిని చూసి పక్కకు వచ్చాడు. ఆ పక్కనే ఇంకొక మందిరం దగ్గరికి వెళ్ళాడు. ఆ మందిరం దగ్గరికి వెళ్ళేసరికి బాగా ఇట్లా వేలాడుతున్న చాందినీల నడుమ ఒక పెద్ద హంసతూలిక తల్పం మీద బ్రహ్మాండమైనటువంటి సువాసనలు వెదజల్లేటటువంటి ఆ గదిలో పరిచారికలు వీవనలు వీస్తూ ఉండగా ఒక అందాల సౌందర్య రాశి పడుకోనున్నది, గాఢ నిద్రపోతున్నది. చూశాడు. ఆ అందాన్ని చూసి సీత, సీత ఎక్కడుంది
అక్కడ రావణ మందిరం ఉంది, పక్క దగ్గరలోనే సీత మందిరం ఉంది. సీత ఈమె అనుకున్నాడు. సీతే. ఇంత తేజస్సు, ఇంత సౌందర్యం, ఇంత సౌకుమార్యం, ఇంత లాలిత్యం, ఇంత మోహనత్వం ఎవరికి ఉంటుంది? ఆవిడికి తప్ప. ఈవిడ సీతే అని అనుకున్నాడు. అనుకొని కాస్త దగ్గరగా వెళ్ళి నిశ్చితంగా పరిశీలించాడు. అనుమానం లేదు, ఈమె సీతే. ఇదిగో ఇక్కడే మందిరంలో ఉన్నది, నేను చూసినట్టే సీతని అని చాలా సంతోషపడ్డాడు. సీతాన్వేషణ సురశత్రు సదనం బ్రహ్మాండంగా అది చూసి సంతోషపడ్డాడు. ఓ అనుకున్న పని అయింది సీత అనుకొని సహజమైనటువంటి వానర చేష్టలతోటి ఆ చిన్న ఇదిలో ఉన్నాడు కదా, ఆ ఆనందంతో ఇటు గంతులేశాడు, అటు గంతులేశాడు, అక్కడ ఇటు పరిగెత్తాడు, అటు పరిగెత్తాడు. ఎవరు చూడటల్లా, ఎవరికి కనపడకుండానే ఆ క్రీనీడల్లోనే అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి ఆనందం అనుభవించి ఇక వానరాలకి బాగా ఆనందం కలిగినప్పుడు తోకను తీసి ముద్దు పెట్టుకుంటాయి. అట్లా తను కూడా తన తోక తీసుకొని చుచుంబ పుచ్చం అంటాడు వాల్మీకి. చుచుంబ అట్లా తోకని ముద్దు పెట్టుకొని ఆ తర్వాత ఆ మందిరం యొక్క స్తంభాల మీదకి ఎగబాకి ఆ పైన కాసేపు అటు ఇటు ఎగిరి వాటి నుంచి కిందకి జారుతూ పైకెక్కుతూ, కిందకి జారుతూ పైకెక్కుతూ చాలా సంతోషం అనుభవించాడు. అనుభవించిన తర్వాత ఒక్కసారి ఆయన ఆలోచన మారి, అవును ఈవిడ్ని నేను సీత అనుకుంటున్నా, ఈవిడ సీత అని అనుకోవడంలో కొంచెం ఏమన్నా పొరపాటు పడుతున్నానేమో. రాముడి భార్య సీత చాలా వినయ సంపన్నురాలు, అర్ధాంగి, సహధర్మచారిణి, సౌశీల్యవతి, సౌభాగ్యవతి అని అన్నారు. ఈవిడలో సౌభాగ్యవతి లక్షణమే నాకు బాగా ఆకడుతున్నది. కానీ ఎందుకో నా మనసు ఎక్కడో శంకిస్తున్నది, ఈవిడ సీత కాకపోవచ్చు అని. ఎవరై ఉంటారా అని ఆలోచిస్తే అయ్యో నా మనసుకి తట్టలేదే, ఇంతటి గొప్పవాడి యొక్క భార్య అయి ఉంటుంది, ఈ రావణుడి భార్య అయి ఉంటుంది. నిజంగా మండోదే, చాలా సౌందర్య రాశి. అంత అందమైన భార్య ఉంది రావణుడు, చాలా సౌందర్య రాశి. అట్లాంటి అందాల స్త్రీ ఇక్కడ పెట్టుకొని, ఈ సౌందర్య రాశిని ఇక్కడ పెట్టుకొని వీడు ఏమిటి పరకాంతల వ్యామోహం, స్త్రీ వ్యామోహాల్లో ఉంటాడు. నేను పొరపాటు పడ్డా, అయ్యో సీత కాదు, అతని భార్య మండోదరి ఉంటుంది. కొంచెం రాజ్య పరిపాలనా లక్షణాలు కూడా కనపడుతున్నాయి ముఖంలో. సీత ఇంత కొంచెం పెద్ద వయసుగా ఉండదు, ఎందుకంటే రాముడే చిన్నవాడు అక్కడ, ఆయన భార్య ఇంకొంచెం చిన్నదిగానే ఉంటుంది. ఈవిడ చూస్తే ఒక్క వయసు పెద్దదిగా, కొంచెం పెద్దదిగా కనపడుతుంది. కనుక ఈమె అయ్యుండదులే, నేనెంత పొరపాటు చేశా, తల్లి సీతని ఎంత తక్కువగా ఊహించుకున్న, ఆ మహాపతివ్రతని, ఆ మహాసాధ్విని ఎంత తక్కువగా ఆలోచించాను అని బాధపడ్డాడు. నేను ఇట్లా ఉండకూడదు, ఈవిడ్ని ఇట్లా చూసినప్పుడు, ఈవిడే సీత అనుకున్నప్పుడు నేను ఉండకూడదు అనుకొని మళ్ళీ తనకు తనే సమాధానం చెప్పుకుంటున్నాడు. ఒకవేళ సీతా సందర్శన ఆవేగంతో నేను అట్లా పొరపటి ఉండొచ్చులే, అది లోక సహజం. మనిషిని పోలిన మనిషిని చూసి మనం ఆ ఆవేగంలో అట్లా అనుకోవచ్చులే అని తనకి తాను సమాధానం చెప్పుకొని ఆ మరణించుదాం అని అనుకున్నాడు కదా. ఆ మరణించుదాం అనుకున్నటువంటి ఆలోచన కూడా మంచిది కాదు. నేనే గనక ఇప్పుడు బయటికి వెళ్ళి ఇక్కడ మరణిస్తే, నేనెంతకాలానికి తిరిగి రాకపోతే ఆ సముద్రం ఒడ్డున్న జాంబవంతుడు, అంగదుడు వాళ్ళు, ఇక హనుమంతుడు రాలేదు, అతను మరణించాడు, వెళ్ళేటప్పుడే చెప్పెళ్ళాడు సీతను చూస్తేనే వస్తానని. కాబట్టి సీత కనపడలేదు. మనం ఇట్లా రాముడి దగ్గరికి వెళ్ళి ఏమి చెప్పలేం. కాబట్టి మనము మరణిద్దామని వాళ్ళు మరణిస్తారు. వాళ్ళు మరణించంగానే ఎంతకాలానికి వార్త తెలియక
మా పంపినటువంటి భటులు రాలేకపోయినారు, పని సాధించలేకపోయినారు, రాముడికి నేనెట్లా మొహం చూపించనని సుగ్రీవుడు మరణిస్తాడు. ఆ సుగ్రీవుడు మరణించిన తర్వాత ఇంకా మా రాజే మరణించిన తర్వాత మేమందరం ఎందుకని వానరులు మరణిస్తారు. ఈ వానరులందరూ మరణించిన తర్వాత రామలక్ష్మణులు ఇద్దరు కూడా సీత కనపడలేదు, మనకు సహాయం చేస్తానని ఈ వానర ముఖ్యులందరూ పోయినారు, ఇక మనకి ఎవరు దిక్కని వాళ్ళు మరణిస్తారు. ఈ వార్త కొన్నాళ్ళకి భరతుడికి తెలుస్తుంది. భరతుడు అయ్యో మా అన్న లేడు 14 ఏళ్ళైనా రాలేదు, మా అన్న లేడని భరతుడు మరణిస్తాడు. భరతుడి మరణం చూసి శత్రుఘ్నుడు ఊరుకోడు, తను మరణిస్తాడు. శత్రుఘ్నుడు కూడా మరణించిన తర్వాత వాళ్ళ తల్లులు కౌసల్య, సుమిత్ర, కైక వీళ్ళు కూడా మనం బిడ్డలు లేని ఇక మనకి ఎందుకు ఈ యొక్క రాజ్యాలు, ఈ రాజ్య సుఖాలు అని వాళ్ళు కూడా ఒక్కసారిగా కుప్పగూలి మరణిస్తారు. ఆ మరణించంగానే ఆ వార్త తెలిసినటువంటి అయోధ్యానగర పౌరులందరూ కూడా వాళ్ళు ఆత్మత్యాగాలు చేసుకొని రాజకుటుంబం కోసం ప్రాణాలు వదులుకుంటారు. ఈ విధంగా నా ఒక్కడి కారణంగా ఇంతమంది మరణిస్తారు, కాబట్టి కాస్త సంభాళించుకోవాలి నేను అని అనుకొని ఆ లోపలంతా చూస్తున్నాడు. ఇంకా ఏమి కనపడుతున్నాయండి, ఏమి మందిరాలు చూశాడండి ఆ లంకలో. అసలు సంపదలేనా, గ్రంథాలయాలేనా, వైద్యాలయాలేనా, విద్యాలయాలేనా, దేవాలయాలేనా, దీనికదే సాటి. అక్కడ ఏ లోటు లేదు రాక్షసులకు. అంత బ్రహ్మాండమైనటువంటి దాన్ని అంతా చూసి ఎంత చూస్తే ఏమి లాభం, సీత కనపడలేదు కదా అనుకొని అట్లా ఆ కోట బురుజు దాటి బయటకు వచ్చాడు. ఇప్పుడు ఏం చేద్దాం, 12 అయింది, అర్ధరాత్రి టైం అని మనం అనుకుంటున్నాం. అక్కడ అంతే ఉంటుంది. చంద్రుడు ఆకాశంలో కనపడుతున్నాడు. తెల్లవారటానికి ఇంక కొంచెమే సమయం ఉంది. ఈ అర్ధరాత్రిలో, ఈ నిశీధిలో, ఈ తెలియని ప్రాంతంలో, ఈ లంకలో ఇంకా నేను ఎక్కడికి పోగలను, ఇంకా నేనేం చేయగలను? ఏదో కష్టపడి వచ్చా, లంకలో చొరబడ్డా, అందులో అంతఃపురంలో చొరబడ్డా, చూసా, అమ్మవారు లేదు, ఇంకా నేనేమి చేయగలను? తిరిగిపోయే మార్గం తప్ప. తిరిగిపోతే ఇందాక అనుకున్నవన్నీ జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలని వితర్కించుకుంటూ ఆ కోట బురుజుకి ఎగబాకి పైన కూర్చున్నాడు. కూర్చొని ఆ వెన్నెల్ని చూస్తూ ఏమిటి స్థితి, ఏమిటి గతి, ఇప్పుడు నా గతి ఇడిపోవాలి అని ఆలోచించుకుంటూ ఉన్నటువంటి సమయంలో ఒక్కసారి ఆ పైకి చూశాడు. పైకి చూసేసరికి చంద్రుడు బ్రహ్మాండమైన వెన్నెల కురిపిస్తున్నాడు. చంద్రుడు కనపడ్డాడు. నేను సీతను చూడలేదు కదా, సీత ఉన్నది, నీకు కనపడుతుంది అని లక్ష్మీదేవి తమ్ముడైన చంద్రుడు నాకు చెప్పదలుచుకున్నాడేమో వాళ్ళ సోదరి గురించి. అట్లా వెలుగుతున్నాడు, ఆ అమృత కిరణాలు వెదజల్లుతున్నాడు. ఇక్కడ రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథ వారు ఒక చిన్న పద్యం చాలా గొప్పగా రాస్తారు. మున్ను చూడనట్టి భూజాతమోమును పోల్చబెవడేమో కపి విభుడటంచు. మున్ను చూడనట్టి భూజాతమోమును పోల్చబోవడేమో కపి విభుడటంచు. అమ్మమోము పోల్కి తాచూపుతున్నట్లు, అమ్మమోము పోల్కి తాజూపుతున్నట్లు, తల్లి మోము పోల్కి తాజూపుతున్నట్లు, చెలగెమింట కలువ చెలిమికాడు. మున్ను చూడనట్టి భూజాతమోమును పోల్పబోవడేమో కపి విభుడటంచు. తల్లి మోము పోల్కె తాజూపుతున్నట్లు, చెలగె కలువ మింట చెలగె కలువ చిల్టి చెలిమిగాడు. చెలగె మింట కలువ చెలిమిగాడు. మున్ను చూడనట్టి భూజాత మోమును ఇంతవరకు ఎప్పుడు ఈయన హనుమంతుడు సీతను చూడల. ఆమె ముఖం వాళ్ళు ఇక్కడ కనపడ్డా పోల్చబోబడేమో కపి విభుడటంచు, పోల్చుకోలేడేమో ఈ కపి విభుడు అని తల్లి మోము పోల్కి తాజూపుతున్నట్లు. ఇదిగోనయ్యా సీత ముఖం ఇట్లా ఉంటుంది, ఇంత చల్లగా ఉంటుంది, ఇంత వెన్నెలలు కురుస్తుంటుంది, ఇంత తేజోవంతంగా ఉంటుంది, ఇంత కాంతిమయంగా ఉంటుందని తనకి చెప్పటానికా అన్నట్టుగా తల్లి మోము పోల్కి తాజూపుతున్నట్లు, చెలగె మెంట కలువ చెలిమిగాడు వెలిగిపోతున్నట్ట. ఓ చెలగే మెంట కలువ చెలిమికాడు
ఓహో, సీత ఇట్లుంటుంది, అధైర్యపడవాకు, సీత ఉంది, ఇట్లా ఉంటుంది ఆ ముఖం అని చెబుతున్నాడేమో నాకు. ఆ యొక్క సంఘటన జరిగినప్పుడు మనకి ఏది దృశ్యాన్ని చూసినా, ఏ విషయాన్ని విన్నా దాంతోటే లింకు చేసుకుంటుంటాం. అక్కడికే పెట్టాం దాన్ని తీసుకొచ్చి. ఓహో, సీత ఇట్లా ఉంటుంది, సీత ముఖం అని చంద్రుడు నాకు చెప్పదలుచుకున్నాడట్టుంది అని అట్లా చూస్తూ కూర్చుంటే, ఇంతలోకండి పాపం వాయుదేవుడు, వీళ్ళ యొక్క ఆంజనేయ స్వామి యొక్క తండ్రి వాయుదేవుడు, అయ్యయ్యో నా బిడ్డ ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చాడు, ఇక్కడికి వచ్చి కూడా సీతను చూడలేక నిరాశతోటి ఇక్కడ కూర్చున్నాడు, వీడిని కొంచెం ప్రేరేపించాలి, మళ్ళా ఇతన్ని ప్రేరేపించి, సీత ఉన్నది ఇక్కడ కానీ తెలుసుకోలేకపోతున్నాడు, నీరసించిపోయినాడు, నిస్తేజానికి వచ్చాడు, ఇతన్ని మళ్ళా కొంచెం ప్రేరేపించాలని ఆ కూర్చొని అట్లా చూస్తూ ఉన్నటువంటి ఆంజనేయ స్వామికి ఒక పక్క నుంచి ఒక చల్లటి శీతపవనం గాలి వచ్చి, ఆ గాలి వచ్చి శరీరానికి తాగుతుంటే ఈ పొద్దున్నుంచి పడ్డటువంటి శ్రమ అంతా ఎటుపోతున్నదో తెలియట్లా, హాయిగా చల్లగా తాకుతుంది. ఆ తాకేటప్పుడు దాంట్లో నుంచి మంచి సుగంధ పరిమళాలు వస్తున్నాయి, ఆ గాలిలో మంచి పరిమళాలతో కూడినటువంటి మలయానిలం వస్తున్నది. అబ్బా, ఎంత బాగుంది, ఎంత బాగుంది. నేను ఇవన్నీ చూసా, ఈ ప్రాకారాలన్నీ చూసా, ఈ బురుజులన్నీ చూసా, ఎక్కడ చూసినా నాకు సీత జాడ కనపడల. ఇటేమిటో తోటలు ఉన్నట్టున్నాయి, ఇటేమిటో వనాలు ఉన్నట్టున్నాయి, ఈ వనాలలో ఏమైనా సీతని ఉంచాడేమో. నాయనా, ఇటు వనాలున్నాయిరా, ఈ వనాల్లో సీతాదేవి ఉంది, నీ ఒక్కసారి ఇటురా అని తన తండ్రే ప్రేరేపించాడు. అది ఆంజనేయుడికి తెలియదుగా. ఆ చల్లటి వాయువుని తీసుకొని, ఏమిటి ఇంత మంచి సువాసనలు వెదజల్లే గాలులు వస్తున్నాయి అంటే, ఇంటి మంచి తోటలు ఏవో ఉన్నాయి, పూల తోటలు. ఎట్లాగూ వచ్చాం కదా, పని అయితే అయింది, కాకపోతే కాకపోయింది, గొప్ప లంకను చూశాను, అంత భీకరమైన సముద్రాన్ని దాటాను, ఆ తోటలు కూడా చూద్దాం, అవి ఎంత సౌందర్యంగా ఉన్నాయో వాటి అందం కూడా చూద్దాం అనుకొని ఇక మెల్లగా సాగాడు ఆ చీకట్లు. సాగి ఆ మలయ పవనాలు వస్తూ ఉండేటటువంటి దారి పట్టుకొనే వెళ్ళాడు. వెళ్ళేసరికి ఒక పెద్ద వనం. అసలు దాని దగ్గర ఇది అనేటటువంటి కాదండి, ఏ పరిమళం కావాలో ఆ పరిమళం వస్తుంది, చల్లటి గాలులు వీస్తున్నాయి. అది రావణుడి యొక్క విలాస వనం. అప్పుడప్పుడు అందులోకి వచ్చి సేద తీరుతుంటాడు, కొన్ని రాత్రులు అందులోనే గడుపుతూ ఉంటాడు. రాజు కదా, అందున మహా గొప్ప రాజు, మామూలు రాజు కాదు కాబట్టి అప్పుడప్పుడు విశ్రాంతికి వచ్చేటటువంటి విశ్రాంతి వనం, అందులో విశ్రాంతి మండపం అన్నీ ఉన్నాయి అతనికి ఏర్పాటు. అందులోకి పోదామని చూసేసరికి బ్రహ్మాండమైనటువంటి భటులు కాపలాగా వస్తున్నారు దాంట్లోకి. అందులోకి గాలి కూడా దొరకడానికి భయమే. అట్లాంటి దాంట్లోకి మెల్లగా ఆ చెట్ల క్రీనీడల్లో అటు చూస్తూ ఇటు చూస్తూ అటు చూస్తూ, ఎక్కడైతే నీడ కనపడుతుందో, ఎక్కడైతే చీకటిగా ఉంటుందో వాటిల్లో నుంచి అడుగడుగున భటులు కాపాలి, అడుగడుగున రాక్షస స్త్రీలు కాపాల. వనంలోకి ఎవరు రావడానికి వీల్లేదు. అట్లాంటి ఆ వాటి మధ్యలో నుంచి మెల్లమెల్లగా వెళ్తూ, అప్పుడు దాదాపుగా సమయం ఆ లెక్క ప్రకారం మన ఏదైనా ఒక 2 గంటలు టైం అయింది, పొద్దుపూట తెల్లవారు. వెళ్ళి అక్కడ కూడా వెళ్ళిన వాడు ఊరికేం వెళ్ళలా, చక్కగా చల్లటి గాలులు వస్తున్నాయి ఆనందపడదామని వెళ్ళలా, వెతుక్కుంటూ చెట్లు ఎత్తుక్కుంటూ పొదలు ఎత్తుక్కుంటూ వాటిని ఇట్లా కదిలిస్తూ వీటిని ఇట్లా కదిలిస్తూ, ఇక్కడ చేతి ఉందేమో, ఈ చెట్టు మీద ఉందేమో, ఈ పొదలో ఉందేమో, ఈ మల్లె తీగ వెనకుందేమో, ఆ జాజి పందిరి కింద ఉందేమో, ఆ సరస్సు పక్కన ఉందేమో, ఆ కలువల పక్కన ఏమన్నా ఒక చిన్న ఇది ఉందేమో అని మొత్తం వెతుకుతున్నాడు. వెతికి దాదాపు 1 గంట సేపు వెతికిన తర్వాత ఇక సీత లేదు, ఇక్కడ కూడా లేదు అని శరీరం బాగా అలసిపోయి కాసేపు విశ్రాంతి తీసుకున్నాం. ఎంత కష్టపడ్డవాడికైనా, ఎంత నిద్ర మేలుకున్న వాడికైనా 3-4 గంటలు కాస్త నిద్ర వస్తుందిగా. ఇక అతనికి ఆ బడలిక మీద కాస్త విశ్రాంతి తీసుకుందాం అనిపించి
అక్కడ ఉన్నటువంటి ఒక చెట్టు మీదకి చేరాడు. ఆ చెట్టు మీద అది సింసుపా వృక్షం. సింసుపా వృక్షం అంటారు దాన్ని. ఆ అశోకవనంలో అది ఒక సింసుపా వృక్షం. దాని మీదకి చేరి ఒక 2 కొమ్మలు ఇట్లా దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాన్ని చూసుకొని దాని మీద తల ఆంచి కోతులు సహజ లక్షణంగా పడుకున్నాడు ఇట్లా తల ఇట్లా పెట్టుకొని దానికి. చెట్టు మీద కోతి చూడండి అప్పుడప్పుడు పడుకుంటుంది, ఇట్లా కొమ్మను చుట్టూ బాటేసుకొని పడుకున్నట్టు పడుకున్నాడు. అయిపోయింది, సీత కనపడలా. ఇక నేను వచ్చిందంతా వృధా. సరేలే, మనం ఏం చేయగలం, మన ప్రయత్నం మనం చేసాం, నా ప్రయత్నం నేను చేశా. ఈ దైవమే అనుకూలించలేదో ఏది అనుకూలించలేదో జరగలేదు. ఇక్కడికి వచ్చాను, ఇవి కూడా చూశాను. కాసేపు విశ్రాంతి తీసుకొని తిరిగి వెళ్ళను కదా, రానని చెప్పాగా. తిరిగి 1 గంట విశ్రాంతి తర్వాత ఏదో ఒక నిర్ణయం తీసుకుందాలే నా భవిష్యత్తు గురించి అని అనుకొని అట్లా చారగా కన్ను మూస్తున్నాడు. ఇంతలోకి రావణ మందిరంలో లేచాడు. తెల్లవారుజామున 3 గంటలకే లేచాడు. శివాలయాల్లో గంటలు మోగుతున్నాయి. ప్రతి ఒక్క శివాలయంలో బ్రహ్మాండంగా నమకం, చమకం, రుద్రం అన్ని మంత్రాలు చదువుతున్నారు. నమస్తివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమో శంకర పార్వతీభ్యాం వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఇక శివాలయాల్లో వేద ఘోషలు, చమకం, నమ్మకం, బ్రహ్మాండమైనటువంటి మంత్రాలు గంటలు గలగలగన మోగుతున్నాయి. సాంబ్రాణులు వేస్తున్నారు, ధూపాలు వేస్తున్నారు. లంకంతా ఆ పొగే ఆవరించి ఉంది. ఆ టైంకి అది చేయకపోతే రావణుడు లంకాధిపతి ఊరుకోడు. అంత శివపూజ దురంధరుడు, శివభక్తి పరుడు. మొత్తం సాంబ్రాణి పొగలు ఎగజిమ్ముతున్నాయి, ధూపాలు ఎగజిమ్ముతున్నాయి, మంచి మంచి గంధాలు గుళ్ళల్లో నుంచి వస్తూ ఉన్నాయి. అంతా కూడా అట్టహాసంగా సందడిగా ఉంది. తెల్లవారుజామున 3 గంటలకు అప్పటికే రావణాసురుడు లేచాడు. శుభ్రంగా స్నానాధికాలు ముగించుకున్నాడు, మంచి వస్త్రాలు ధరించాడు. తన యొక్క ఇదంతా ఆంగిక అభినయం, తన యొక్క ఆహార్యం అంతా సంతరించుకున్నాడు ఒంటి మీద. ఇక అక్కడి నుంచి తన యొక్క కోటలోనే ఉండేటటువంటి శివాలయానికి వెళ్ళాడు. ఇక అక్కడికి వెళ్ళి రావణకృత అష్టోత్తరం చదువుతున్నాడు, రావణకృత అష్టకం చదువుతున్నాడు. శివుడు ఎదురుగా నించున్నాడు. శంభో శంకర హర 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 మహాదేవ అని జటాకటాహ సంభ్రమ భ్రమన్ నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని ధగ 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 జ్వలల్లలాట పట్టపావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ ధరాధరేంద్ర నందిని విలాస బంధుర సురదృగంత సంతతి ప్రమోదమాన మానసే హర హర మహాదేవ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని విపరీతమైనటువంటి భక్తితో ఆ పూజాధికాలు కానిచ్చుకొని ఇక ఇరాళించుకుంటూ పంచెలు, ఆ ఉత్తరీయాలు, ఆ నగల శబ్దాలు చేస్తున్నాయి, ఒంటి మీద కదులుతూ. తన వెనక ఆయన యొక్క భటులందరూ కూడా వెంటరాగా మేమిప్పుడు అశోకవనానికి వెళతామన్నారు. మేమిప్పుడు అశోకవనానికి వెళుతున్నాం అనగానే ఇక భటులు ఉంటుందిగా అన్వయం అంతా సిద్ధమైంది. అశోకవనానికి దారి తీశారు. వచ్చాడు. రావడం సింసుపా వృక్షం దగ్గరకు వచ్చాడు. వచ్చి నిద్ర పోలేదా? నిద్ర పట్టడం లేదా? ఎందుకు నువ్వు ఇంకా పిచ్చి రాముడి గురించి ఆలోచిస్తావు? ఆ రాముడు రాడు, ఆ రాముడు అనేవాడు రాడు. వాడు అసలు ఉన్నాడో లేడో? ఎందుకు నీ యొక్క అందమైనటువంటి జీవితాన్ని ఇట్లా నాశనం చేసుకుంటావు? నా మాట వినవా? నిన్ను లంకా రాణిని చేస్తానన్నా నీకు ఆశ లేదా? ఇంకా పిచ్చి రాముడు కోసమే ఆలోచిస్తూ ఉంటావా? నీకు ఆ రాముడే అంత ముఖ్యమా? ఇంకెక్కడ రాముడు? అడవులు బట్టి ఎప్పుడో ఏదో అయిపోయి ఉంటాడు. అతడు రాడు.
అతను వద్దామనుకున్న ఈ లంకలోకి ఎవడు చొరబడడు. ఇది నా స్వాధీన లంక, ఇందులోకి పరపురుషుడు కాదు, ఏ విధమైనటువంటి కీటకం కూడా ఇతర ప్రాంతం నుంచి రాలేదు. ఆ ఆశ మానుకో. ఇదిగో చెబుతున్నా విని ఇంకొకసారి, నీకు 2 నెలల సమయం ఇస్తున్నా. 2 నెలలే సమయం. ఇంకా 2 నెలల సమయంలో నీవు గాని మనసు మార్చుకోకపోతే ఈ రావణుడు చూస్తూ ఊరుకోడు. చేతగాని వాడిలాగా నిన్ను క్షమించడు. నా సంగతి నీకు తెలియదేమో. ఎన్ని యుద్ధాలు చేశానో, ఎంతమంది వీరుల్ని నశింపజేశానో, ఎంతమంది స్త్రీలను మోహింపజేశానో, ఎంతమందిని తీసుకొచ్చి లంకలో ఉంచానో, ఎంతమందిని సుఖపెడుతున్నానో, నా ప్రజల్ని ఎట్లా సుఖపెడుతున్నానో నీకు తెలియదు. నా మాట వినో. ఆ రాముడి యొక్క ఆలోచన మానుకో. రాముడు అనేటటువంటి ఆలోచన మానుకో. నీకు 2 నెలల సమయం. ఇక్కడ మిమ్మల్ని కాపలాగా పెట్టింది ఎందుకు? బాగా దొబ్బి తిని పడుకుంటున్నారా? మాంసాలు తిని మద్యాలు తాగి అక్కడ పెట్టాడు. త్రిజటుతో పాటు కొంతమంది కాపల ఆడవాళ్ళని పెట్టాడు సీత దగ్గర. వాళ్ళు అసలు ఈ రావణుడి యొక్క రాకకే అదిరిపోయినారు. ఇంత తెల్లవారుజామునే వచ్చాడు, కాస్త తెల్లవారిన తర్వాత అన్న రావచ్చుగా అని వాళ్ళు అదిరిపోయి లేచి ఆ నిద్రముఖాలు వేసుకొని చూస్తున్నారు రావణుడి కళ్ళు. అసలే అవి అందమైన ముఖాలు కాదు, వికృత వేష ముఖాలు. ఇక అందులో నిద్రపోయే అని చూస్తూ తింటున్నారు, తాగుతున్నారు, పడుకొని డొల్లుతున్నారు. ఆవిడని చూసారా? ఆవిడ ఇంకా మనసు మారలా. ఆమెకి ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? ఇట్లా చేస్తే మిమ్మల్ని మీకు ఇంకొక బ్యాచ్ని పెడతా ఇక్కడ. జాగ్రత్త. చెప్పండి, 2 నెలలలోపు నన్ను పెళ్లి చేసుకోమని చెప్పండి, నన్ను వివాహం ఆడమని చెప్పండి, లంకకి పట్టమహిషి కామని చెప్పండి. లేకపోతే ముందు మీ ప్రాణాలు పోతాయి, తర్వాత ఆవిడ ప్రాణం పోతుంది. ఇదేనా హెచ్చరిక? ఇదేనా హెచ్చరిక అని నువ్వు కూడా అర్థం చేసుకో. అప్పుడు సీత అప్పుడు ఎట్లా మాట్లాడిందో తెలుసా? పరపురుషుడితోటి మాట్లాడేటప్పుడు ఏదైనా అడ్డం ఉండాలి కాబట్టి అక్కడే ఉన్నటువంటి ఒక దర్భ పుల్లని తీసుకొని, ఒక దర్భని తీసుకొని అది ఇట్లా అడ్డం పెట్టుకొని ఆవిడ పాపం ఈ మోకాళ్ళకి ఇట్లా చేతులు చుట్టుకొని కూర్చుంది. అంటే ఆమె యొక్క శరీర భాగాలు ఏవి కూడా వాడికి కనపడకుండా మాసిపోయి ఉన్నది శరీరం. తలంతా విరబోసుకొని ఉన్నది. ఆవిడ లక్ష్మి అండి, లక్ష్మి అండి. లక్ష్మికి అంత కాంచనమ్మునడిగా కాలమహిమ. ఆ కాంచనాన్ని ఆశించి అట్లా ఉంది. ఆ మోకాళ్ళ మీద ఇట్లా చేతులు పెట్టుకొని ఇట్లా చూస్తూ కూర్చుంది. అతను అట్లా మాట్లాడుతుంటే ఇక సహించలేక ఒక దర్భపుల్లని తీసి అడ్డం పెట్టుకుంది. ఒరే రావణ, నువ్వు ఈ దర్భ, ఈ గడ్డి పరక లాంటి వాడివిరా, ఏమిటి మాట్లాడుతున్నావు? రాముడు రాడంటావా? వస్తాడు, నన్ను కాపాడుకుంటాడు. నేను రాముడితోటి వెళ్ళడానికే సిద్ధం. రాముడు గాక ఇంకొక పరపురుషుడు నేను తాకను, నేను ఇంకొకళ్ళకి లొంగను. నువ్వు మరణానికి తెచ్చుకుంటున్నావు, నీ వంశ నాశనానికి తెచ్చుకుంటున్నావు, ఈ లంక నాశనానికి తెచ్చుకుంటున్నావు. నా మాట వినో, వెళ్ళు ఇక్కడి నుంచి, నా జోలికి రావాకు. మర్యాదగా నన్ను తీసుకెళ్లి రాముడికి అప్పచెప్పి శరణు వేడు, నిన్ను కాపాడతాడు. రాముడు చాలా దయార్ద్ర హృదయుడు, మంచివాడు. ఆ వంశానికి అంతటి మంచితనం ఉంది, నిన్ను కాపాడతాడు, ఏమి అనడు అని చెప్పి అది అడ్డం పెట్టుకుంది ఆ దర్భ. గరికయే అడ్డమై కౌసల్య కోడలి పరువు మర్యాదలు భద్రపరచే. గరిక అంత గొప్పదో చూడండి. గరికయే అడ్డమై కౌసల్య కోడలి పరువు మర్యాదలు భద్రపరచే అని అంటారు. అట్లా అది అడ్డం పెట్టుకొని మాట్లాడింది. మాట్లాడవాకో, మాట్లాడవాకో. రేయ్, మీకు చెబుతున్నా, చెప్పండి, మనసు మారాల. మారకపోతే ముందు మీ ఒళ్ళు మాడిపోతుంది ఒక్కొక్కళ్ళకి దెబ్బలతో. మరి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారే. అక్కడ లంకలో ఉంటే పనులు చేయాల్సి వస్తుందని ఇక్కడికి వచ్చి కావాలని ఇక్కడ డ్యూటీలో వేయించుకొని తిని పడుకుంటున్నారా? కాపలాగాస్తున్నాం. ఆమె మనసు మారుస్తున్నారు. నాకు అన్ని చేష్టలు తెలుసు, జాగ్రత్త, ఆమెకి చెప్పండి అని చెప్పి ఎంత స్పీడ్గా వచ్చాడో అంత స్పీడ్గా వెళ్ళిపోయింది. అప్పుడు వీళ్ళు లేచున్నారుగా, వీళ్ళందరూ లేచున్నారుగా. వాళ్ళు ఏమేవ్ ఈ బొగులుతుందంట, జాగ్రత్తగా ఉండు. నాకే కాదు, నీకు బొగులుతుంది. అంత మంచోడు కాదు, చెప్పాడుగా, విన్నాంగా. రేపు పొద్దున, ఈ పూట వద్దులే, రేపు పొద్దున్నే మనం సీతకి చెప్పాలి.
ఏమని? నీ మనసు మార్చుకో, నీ మనసు మార్చుకో, రావణుడిని పెళ్లి చేసుకో, నువ్వు సుఖంగా ఉంటావు, మేము సుఖపడతాం, ఎందుకు ఈ లేనిపోయిన ఇబ్బందులు తెచ్చుకుంటావు అని పొద్దున్న తెల్లవారిన తర్వాత చెబుదాను. ఇప్పుడేం చెబుతాం? బాగా నిద్ర వస్తుంది, ఈ ముండావిడకు మధ్యలో రేపాడు నిద్రని, పని పొంగు లేదు, మనం ఇక్కడ ఉన్నాంగా, ఆ లంకలో ఉంటే 3ంటికి లేవాలి, ఇక్కడికి వస్తే 7ంటి దాకా పడుకోవచ్చు అని ఇక్కడికి వస్తే ఇక్కడికి 3 గంటలకే తారసిల్లాడు, నిద్ర లేపాడు అని మళ్ళా పడుకుందాం అనుకుంటున్నప్పుడు అక్కడ విభీషణుడి కూతురు త్రిజట నాయకత్వంలో వీళ్ళందరూ కాపలా కాస్తున్నారు. త్రిజట నాయకత్వం, త్రిజట విభీషణుడి కూతురు. ఆమె చెప్పింది, ఏమిటి మీరు చెప్పేది? రేపు ఆమెకి ఇప్పుడే నాకు కల వచ్చింది, ఇప్పుడే నేను ఒక కలగన్నా, ఆ కలలో నాకు ఒక వానర లంకలోకి వచ్చినట్టు కల వచ్చింది. ఆ వెంటనే రావణాసురుడు ఒక గాడిదనెక్కి దక్షిణ దిక్కుపోతున్నట్టుగా కల వచ్చింది. కుంభకర్ణుడిని ఎవరో ఈడ్చుకుపోతున్నారు శ్మశానం కళ్ళి, లంకంతా మండిపోతున్నట్టు కల వచ్చింది. ఆవిడ కల వచ్చే ముందే చెట్టు మీదకి వచ్చున్నాడు. చెట్టు మీదకి ఆయన వచ్చాడు, ఈవిడ కల వస్తున్నది. లంకానగరం నాశనం అయిపోతున్నది. మన లంకానగరపు స్త్రీలందరూ కూడా నల్ల పూసలు దిగి ఏడుస్తున్నారు. లంకానగరం అంతా మయమైపోయింది, లంకానగరం అంతా దహించుకుపోతున్నది. రావణ, కుంభకర్ణ ఇట్లాంటి మహావీరులు, ఇంద్రజిత్తు వీళ్ళందరూ కూడా సర్వనాశనం అవుతున్నట్టు కలొచ్చింది. మా నాన్న విభీషణుడు మాత్రం ఏదో సురక్షితంగా ఉన్నట్టు కూడా నాకు అనిపిస్తున్నాయి సూచనలు. ఇంతటి భయంకరమైన కలొచ్చింది, మీరు పొరపాటున కూడా ఆవిడ జోలికి పోవాకండి, ఆవిడ నిప్పు, ఆవిడ అగ్ని, ఆవిడ జోలికి పోతే సర్వనాశనం అయిపోతాం అని మీరందరూ అట్లాంటి ఆలోచనలు చేయవాకండి. వాడట్నే అరుస్తాడులే మా పెదనాన్న, కాస్త నిదానంగా చూద్దాం, ఏవో మనసు మారిస్తే మారింది, లేకపోతే లేదు, ఆవిడ జోలికి పోవాకండి, ఆమె చాలా మంచి, ఆమె ధర్మాత్మురాలు, పుణ్యాత్మురాలు, ఒక మహానుభావుడికి ఇల్లాలు, అట్లాంటి పిచ్చి పనులు చేయవాకండి, పడుకోవాల ఆమె నాయకత్వం అనేసరికి వీళ్ళందరూ అసలు పడుకోమని నువ్వు చెప్పేది ఏంది, మేము ఎప్పుడు పడుకోనేగా, ఇప్పుడు వచ్చాడు, నేను ఎప్పుడు లేవాలని వెళ్ళి పడుకున్నారు. అప్పుడు సీతాదేవి ఆలోచించి, ఎంత దుర్గతి పట్టింది నాకు, ఎంత దుర్గతిలోకి వచ్చాను నేను. జనక మహారాజు ముద్దుల కూతుర్ని, యనవంశోద్భవుడైనటువంటి దశరథ మహారాజు పెద్ద కోడల్ని, ఇన్ని అదృష్టాలు నాకున్నాయి, ఎంత యోగ కలిగినటువంటి దాన్ని, ఈ బాధ ఏమిటి, వాడు ఇప్పుడే వచ్చి 2 నెలల్లో నిన్ను చంపుతానంటున్నాడు, ఖండాలుగా నరికించి వండుకొని తింటానంటున్నాడు, నేను ఎట్లా, నన్ను ఇప్పుడు ఎవరు ఆదుకునేది, అసలు ఈ రాముడు ఉన్నాడా, నా కోసం వస్తాడా, నా గురించి ఆలోచిస్తున్నాడా, లేకపోతే పోతే పోయిందిలే అని మళ్ళీ ఇంటికి వెళ్ళి పట్టాభిషేకం చేసుకొని మళ్ళీ వివాహం చేసుకొని హాయిగా ఉన్నాడా, అసలు నన్ను ఎవరు, ఇది అరణ్య రోదనం ఎవరు పట్టించుకునేది, ఎవడిక్కడ నాకు దిక్కు, ఇక నా గోలంతా బూడిదలో పోసిన పన్నీరేనా, నన్ను ఎవడు కాపాడేవాడు లేడా, ఏమిటి నా ఈ దౌర్గత్యం అని పాపం చాలా విలపిస్తున్నది. ఆ పైన ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వచ్చిన తర్వాత రావణాసురుడు వచ్చాడు. వాడు ఇందాక ఈ ఆంజనేయ స్వామి అక్కడ చూశాడు, ఆ లంకలో పడుకోనున్నటువంటి ఒక దీర్ఘకాయుడు, దార్ఘ్యదేహుడు అని చెప్పుకున్నామే, అతనే బాగా అలంకరించుకొని వచ్చాడు. అదిగాక అతని నోటి నుంచి రాముడు 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 అనే మాట వినపడుతున్నది. కాబట్టి ఇతను గ్యారంటీగా రావణాసురుడు. అక్కడ చూసి నేను ఎవరో అనుకున్న అతనే రావణాసురుడు, అది నిజం, రూఢైపోయింది. రాముడు 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 అని 1కి 10 సార్లు అంటున్నారు. ఈమెవరో వణికిపోతున్నది, ఈమెవరో భయ విహ్వలురాలై వణికిపోతున్నది వాడి దగ్గర మాట్లాడటానికి, ఈవిడెవరో చాలా బాధపడుతున్నది, ఏదో మబ్బు గమ్మినటువంటి చంద్రుడిలాగా, మసిబారినటువంటి దీపంలాగా ఈవిడెవరో ఇట్లా ఉంది, కాదు ఈవిడే సీత, ఈవిడే సీత, ఈవిడే సీత అని ఒక్కసారి పరిశీలనగా చూశాడు. ఎందుకు పరిశీలనగా చూశాడో తెలుసా? అక్కడ సుగ్రీవుడు వాళ్ళందరి దగ్గర ఋషిముఖ పర్వతం మీద నగల మూట పడ్డది. నిన్న నేను కథానుగతంగా చెప్పా, ఆ నగల్ని అంచనా వేశాడు, ఎంతెంత ఏమేమున్నాయి, ఒక్కొక్కటి ఏ సైజులో ఉన్నదని. ఇప్పుడు ఆ నగలన్నీ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకున్నాడు. అవి 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 అని. అక్కడ ఉన్న నగలు ఈ ఒంటి మీద లేవు.
అక్కడ ఈ ఆంజనేయుడు చూసిన నగలు ఈమె ఒంటి మీద లేవు. ఈమె ఒంటి మీద ఉన్నది ఒకే ఒక్క నగ, అది అక్కడ లేదు. ఈమె ఒంటి మీద ఉన్న నగ ఒకటే, అది ఆ మూటలో లేదు. అక్కడ మూటలో ఉన్న నగల్లో ఒక్కటి ఈమె ఒంటి మీద లేదు. ఆ సైజులు కూడా అంచనా వేశాడుగా. ఈ కేయూరాలు, ఈ కంకణాలు, ఈ చేతులు చూస్తే అర్థమవుతుంది ఇవి ఈవిడవే. అదిగాక ఈవిడ చేతులకు ఒకప్పుడు బాగా నగలు ధరించినట్టు గుర్తులు కూడా కనపడుతున్నాయి. చీకట్లోనే పరిశీలించుకుంటున్నాడు. ఆ సైజు గాజులు అక్కడ ఉన్నాయి. అమ్మవారి చేయి కూడా అంతే కనపడుతుంది. ఆ చెవుదిద్దులు బాగా ఇంత ఉన్నాయి, అక్కడ కూడా అంతే ఉంది. కానీ ఇక్కడ ఈవిడ దగ్గర ఒకటి ఉంది, కానీ అది అక్కడ లేదు. ఆ నగలు ఇక్కడ లేవు, ఈ నగలు అక్కడ లేవు. అది ఆంజనేయుడు యొక్క సూక్ష్మగ్రహం. చూసి రూఢి ఈవిడ సీత అని అనుకున్నాడు. అనుకొని ఏం చేద్దాం అనుకుంటున్నప్పుడు ఈ సీత కూడా బాధపడుతూ, ఇక నన్ను కాపాడే దిక్కు లేదు ఈ భూలోకంలో నన్ను కాపాడే దిక్కే లేదు, నేను బయటపడే మార్గమే లేదు, ఈ రావణుడి యొక్క దీనికి నేను నశించాల్సిందే, ఈ రావణుడి యొక్క ఈ బలాత్కారాలకో వీటికో నేను ఆహుతి కావాల్సిందే, నా జీవితం ఇంతటితో పరిసమాప్తం, ఇక ఇక్కడికి నా వచ్చేవాళ్ళు లేడు, నన్ను కాపాడేవాళ్ళు లేడు, ఎవడో వస్తాడు ఎదురు చూడటం ఇక అనవసరం అని అనుకొని వెంటనే ఏం చేసింది, ఏం చెయ్యాలి ఇప్పుడు, ఏం చేయగలను నేను? ఈ త్రిజట ఏదో వాళ్ళని బెదిరించింది. ఈ మాటలు వింటుంటే నాకు కొంచెం ఆశ కలిగింది. చనిపోదామా అనుకుంటే ఈ త్రిజటా స్వప్నం నాకు కొంచెం ఆశ కలిగించింది. అప్పుడు 2-3 రాక్షస స్త్రీలు మేలుకొని ఉంటే సీత వాళ్ళతో అంటుంది, అమ్మా, ఈ త్రిజట చెప్పినటువంటి మాటే గనక నిజమైతే, నేను మళ్ళా మా రావుణ్ణి కలిస్తే ఈ త్రిజటకి మీకు కూడా మా యొక్క కొలువులో మంచి జీవితాలు ఏర్పాటు చేస్తా, మంచి ఉద్యోగాలు ఇప్పిస్తా, రాణివాసంలో మీకు మంచి పోస్టులు ఇప్పిస్తా, ఏం ఇదే వాకండి, కాస్త వాళ్ళకు కూడా నాతో చెప్పండి అమ్మా, కొన్నాళ్ళు నా జోలికి రావద్దని మీరు చెప్పండి, ఆ త్రిజటకి చెప్పండి అమ్మా, మంచిది, త్రిజట లేకపోతే అసలు నేను ఇక్కడ ఉండగలిగిందాన్నే కాను. ఆ త్రిజట విభీషణుడు కూతురుట, రావణుడి యొక్క తమ్ముడు కూతురుట, మంచిది, మంచి రాక్షసి, మీరు మంచివాళ్లే. అదిగో పడుకుని చూడు, పడుకుంది కోరలు, అది ఎప్పుడు మీదపడు, అది చూడు అసలు ఎట్లా చూస్తుంది, నిద్రలో కూడా కళ్ళు తెరుచుకొని నిద్రపో అని వాళ్ళని చూసి, మీకు మేము మంచి జీవితం ఇస్తా, కాస్త శాంతపడండి, నా జోలికి రావాకండి, నేనేదో ఒక నిర్ణయం తీసుకుంటా అని చెప్పి ఇక తర్వాత మళ్ళా తర్కించుకుంది మనసులో. ఎవరు రారు. అక్కడ ఆయన చూస్తున్నాడు పైనుంచి, ఆంజనేయ స్వామి చూస్తున్నాడు, ఏమని ఇదంతా ఎవరు రారు, నన్ను ఎవరు కాపాడరు, ఏమిటో పిచ్చి చేష్టలు పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి, వీళ్ళకేదో చేస్తానని చెబుతున్నా, వీళ్ళకి మంచి జీవితం ఏర్పాటని చేస్తానని చెబుతున్నా, నా జీవితానికే ఇక్కడ గతి లేదు. ఆవేగం అట్లాంటిది పాపం. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవడైనా ఆదుకుంటే బాగుండు, ఏ దేవుడన్నా ఆదుకుంటే బాగుండని 1000 దేవుళ్ళకి నమస్కారాలు చేస్తుంటాం, కనపడ్డ చెట్టుకి పుట్టకి గుట్టకి చేస్తూనే ఉంటాం. అట్లానే ఆవిడ కూడా ఆ ఇదిలో ఏదో మాట్లాడుతున్నది, కానీ బయటపడే మార్గం మాత్రం కనపట్ల. ఇక ఇట్లా కాదు, ఇక నేను అనవసరం, ఈ భూమి మీద నేను బ్రతకడం అనవసరం, ఆ రాముడు ఎక్కడో సుఖంగానే ఉండుంటాడు, వాళ్ళకేమి వాళ్ళు సుఖంగా ఉండక పురుషుడు చక్కగా ఈ సీత లేదురా నేను ఇంకేం అరణ్యంలో ఉండను అని ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు, చక్కగా వివాహం చేసుకొని ఉంటాడు, భరతుడు కూడా అన్నమాట తప్పడు, రాజుని చేసుంటాడు, పరిపాలిస్తూ ఉండుంటాడు, నా గోడు నా వేదన నా రోదన ఈ అరణ్య రోదన పట్టించుకునే నాదుడేడి నా నాదుడేడి అని ఇక విలపిస్తూ ఇట్లా కాదని ఒక్కసారి లేచి నించుందండి అమ్మ. లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఒక్కసారి
ఇక నా నిర్ణయం మారదు, ఇక నేను వెనకడుగు వేయను, ఇక ఇదే ఆఖరి నిర్ణయం అని లేచి నించొని ఈ చీర చెంగు తీసి ఇట్లా మెడకి చుట్టుకున్నది. ఇట్లా మెడకి చుట్టుకొని ఆ మిగతా కొంగు తీసి ఆ పైనున్న కొమ్మకి కట్టింది. ఆ కొమ్మకి కట్టింది. అది పైకి లాక్కోనేటప్పుడు అది పైకి వెళ్ళేటప్పుడు ఈవిడ గొంతు బిగుసుకుపోతుంది, ఉరి పడుతుంది. చనిపోదాం అనుకుంటూ ఆ ఉరి బిగించుకుందామని చీర చెంగుని ఇట్లా చుట్టుకొని ఆ చెట్టు కొమ్మకి అట్లా వేస్తూ ఉండేసరికి వెంటనే సరయూ నదీ తీరంలో కోసల దేశం అనేటటువంటి ఒక మహా సామ్రాజ్యం ఉన్నది. ఆ సామ్రాజ్యానికి అయోధ్య నగరం అనేటటువంటి రాజధాని ఉన్నది. ఆ రాజధాని నగరాన్ని చేసుకొని దశరథ మహారాజు అనే రాజు పరిపాలిస్తున్నాడు. దశరథుడి కంటే ముందు ఆ వంశంలో చాలా మంది రాజులు దాన్ని పరిపాలించారు. కానీ ధర్మాత్ముడైన దశరథ మహారాజు పాలిస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఎంత కాలానికి సంతానం కలగలేదు. ఆ సంతానం కలగకపోతే ఆయన యొక్క కుల పురోహితుడైన వశిష్ఠుని ఆదేశంతో పుత్రకామేష్టి యాగం చేయ సంకల్పించాడు. ఆ పుత్రకామేష్టి యాగం చేయడానికి ముందు అశ్వమేధ యాగం చేయాలన్నారు. ఆ అశ్వమేధ యాగం చేశాడు. తర్వాత పుత్రకామేష్టి జరిపాడు. ఆ పుత్రకామేష్టి యాగంలో ఒక దివ్య పురుషుడు బయటకు వచ్చి ఒక దివ్య పాయస పాత్రని దశరథుడికి అందించాడు. దశరథుడు తీసుకొచ్చి తనకి సంతానం లేదని 3 భార్యలుగా పెళ్లి చేసుకున్నటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయిలకు సమభాగాలుగా పంచాడు. ఆ పాయసాన్ని తిన్నటువంటి వాళ్ళు గర్భవతులై కొన్నాళ్ళకి రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అనేటటువంటి పుత్రులుగా అన్నారు. వాళ్ళందరూ కూడా ఆనందంగా జీవిస్తూ ఉండగా ఒకరోజు అనుకోకుండా విశ్వామిత్రుడనే మహర్షి రాజుగారి కొలువుకొచ్చి, అయ్యా నేను ఒక యాగం తలపెట్టాను, ఆ యాగానికి కాపలాగా నీ పిల్లలు కావాలి, రామ లక్ష్మణులు కావాలి. ఎందుకంటే మారీచ, సుబాహ, తాటకి అనే రాక్షసులు ఆ యజ్ఞ ధ్వంసం చేస్తున్నారు. వాళ్ళని ఏదైనా చెయ్యాలంటే నీ బిడ్డలు రామలక్ష్మణులే చెయ్యాలి అనేసరికి ఆడిన మాట తప్పనటువంటి దశరథ మహారాజు ఆ విశ్వామిత్రుడు ముందుగా మాట తీసుకొని తర్వాత ఈ విషయం చెప్పితే చాలా బాధపడినటువంటి దశరథ మహారాజు బిడ్డల్ని వదలలేక ఆ ముని వెంట పంపాడు. ఆ ముని కూడా వాళ్ళని తీసుకెళ్ళి చక్కగా బల, అతిబల అనే విద్యలు నేర్పాడు. చక్కటి విద్యాభ్యాసం చేయించాడు. ఆ తర్వాత తన యాగ సంరక్షణకు ఉపయోగించుకున్నాడు. ఆ యాగ సంరక్షణ చేసిన తర్వాత ఆ రామలక్ష్మణుల వెంట పెట్టుకొని ఆయన తిరిగి వస్తూ ఉండగా ఇంతలో ఒక చోట గౌతమ మహర్షి ఆశ్రమం కనపడ్డది. ఆ ఆశ్రమం దగ్గర ఆ పుట్టలో ఒక స్త్రీమూర్తి ఉన్నది. ఆ మాసిపోయినటువంటి ఆ మట్టి పట్టినటువంటి ఆ రాయి పక్కగా రాముడు వెళుతూ ఉంటే ఆయన యొక్క పాదరజం సోకి ఆ రాయి నాతిగా మారింది. ఆవిడ అహల్య అక్కడి నుంచి రామలక్ష్మణుల వెంట పెట్టుకొని మిథిలా నగరానికి వెళ్ళాడు విశ్వామిత్రుడు. అప్పుడే ఆ మిథిలా నగరంలో సీతా స్వయంవరం ఏర్పాటు చేయబడ్డది. ఆ సీతా స్వయంవరంలో ఎవరైతే శివధనుస్సు విరుస్తారో వారిని సీత వరిస్తుందని నియమం పెట్టారు. అప్పుడు అందరూ రాజులు వచ్చి దాన్ని విరవలేకపోయినా సాక్షాత్తు శ్రీరామచంద్రుడు లేచి వెళ్ళి విశ్వామిత్రుడి ఆదేశంతో ఆ శివధనుస్సుని విరిచాడు. శివధనుస్సుని విరిచిన తర్వాత జనక మహారాజు దశరథ మహారాజుని పిలిపించాడు. అప్పుడు పెద్దలందరూ మాట్లాడుకొని రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులకి, జానకిని, తర్వాత ఊర్మిళని, జనకుడి కూతురులని రామలక్ష్మణులకు ఇచ్చేటట్టు, మాండవి, శృతకీర్తుల్ని భరత, శత్రుఘ్నులకు ఇచ్చేటట్టు ఒప్పందం కుదుర్చుకున్నారు, నిశ్చయం చేసుకున్నారు. ఆ తర్వాత బ్రహ్మాండంగా సీతారాముల కళ్యాణం జరిగింది. ఆ కళ్యాణం అయి వస్తూ ఉంటే పరశురాముడు ఎదురైనాడు. రాముడు విష్ణు ధనువునెత్తి తాను విష్ణువునేనని నిరూపించాడు. ఆ తర్వాత అయోధ్య నగరానికి వచ్చి చక్కగా వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు. ఇంతలోకి అనుకోకుండా ఒక రోజున దశరథ మహారాజు రాముడిని దగ్గర కూర్చోబెట్టుకొని, నాయన 60,000 సంవత్సరాలు పరిపాలించాను, ధర్మాత్ముడనే పేరు తెచ్చుకున్నాను, ధర్మశీలుండనే పేరు తెచ్చుకున్నాను, ధర్మప్రభువుననే పేరు తెచ్చుకున్నాను, మన వంశంలో పూర్వీకుల కంటే గొప్పగానే పాలించాను, మన వంశంలో ఎంతో మంది పూర్వీకులు ఉన్నారు, షట్చక్రవర్తులు మన వంశంలో వాళ్లే ఎంతో కీర్తిమంతులు,
యశోజీవనులు వాళ్ళ కోవలోనే ఇప్పుడు నిన్ను ఈ అయోధ్య నగరానికి రాజుగా, ఈ కోసల దేశానికి రాజుగా చేయాలని నాకు కోరిక కలిగింది నాయన అని బ్రతిమిలాడితే రాముడు చివరికి అంగీకరించాడు. ఈ విధంగా రామ పట్టాభిషేకం జరగబోతుందని అయోధ్య నగరం తనకు తాను అలంకరించుకుంది. కోసల దేశ నివాసులందరూ సంతోషించారు. రామ పట్టాభిషేకానికి వాళ్ళందరూ అట్టహాసంగా వచ్చారు. అదే సమయంలో కైక కారణపు దాసిగా వచ్చిన మంధర అనేటటువంటి ఒక స్త్రీ ఆ మాటలు విని, రాముడికి పట్టాభిషేకమా, అయితే మా కైక గతి ఏమి గాను, మా భరతుడి గతి ఏమి కాను, ఇది ఎట్లా జరగనిస్తాననుకొని ఒక కుతంత్రంతో కైక అంతఃపురానికి ప్రవేశించింది. కైకని పిలిచింది. నీకు పూర్వం దేవాసుర సంగ్రామంలో దశరథ మహారాజు 2 వరాలు ఇచ్చాడు. ఆ 2 వరాలు ఇప్పుడు కోరు అన్నది. అంతకుముందే కౌసల్య రామ పట్టాభిషేక వార్తను మందర ద్వారా విని ఆవిడకి ఒక బంగారు హారాన్ని ఇస్తే దాన్ని నేలకేసి కొట్టగా, ఏమిటి ఈ పిచ్చి పని అని అడిగింది. అప్పుడు ఆమె చెప్పింది, నీ అనాది పిచ్చి పని కాదు, నీది పిచ్చి పని. రేపు పొద్దున రాముడికి పట్టాభిషేకం జరిగితే ఆ పట్టాభిషేకం తర్వాత రాముడి భార్య సీత రాజపత్ని అవుతుంది, రాముడి తల్లి రాజమాత అవుతుంది. నువ్వేమవుతావు, నీ బిడ్డ ఏమవుతారు? మీరు ఇంతకాలం మీ జీవితం అంతా వాళ్ళకి సేవలు చేస్తూ వాళ్ళకి అనుయాయులుగా గడపవలసిందే. కనుక నా మాట విని నువ్వు దేవాసుర సంగ్రామంలో దశరథ మహారాజు ఇస్తానన్న 2 వరాలు ఇప్పుడు కోరు, అవి ఇప్పుడు నీకు అవసరం అని అడిగితే కైక ఒప్పుకోలేదు. కాకపోతే రాముడికి ఊడిగమే చేయండి అని ఆవిడ నిష్ఠూరంగా మాట్లాడితే చివరికి కైక ఇది నిజమే కదా, రాముడి రాజు అయితే అతని భార్య రాజపత్ని అవుతుంది, కౌసల్య రాజమాత అవుతుంది, నేనేమవుతాననే దుష్ట ఆలోచనతోటి ఆ మందర యొక్క కుటిల యత్నంతో దశరథ మహారాజు వచ్చిన తర్వాత రేపు పట్టాభిషేకం రాముడికని చెప్పడానికి అంతఃపురాలు తిరుగుతూ తన మందిరానికి వచ్చినసరికి ఆవిడ కోపంతో ఆ నగలన్నీ తీసి పారేసి నల్లటి చీరతో నేల మీద పొర్లుతూ దశరథ మహారాజు రాగానే నాకు 2 వరాలు ఇస్తాన్నారు, అవి ఇప్పుడు కావాలని అడిగింది. సరే అడగమన్నాడు. నేను అవి అడుగుతున్నాను వినండి. మొదటిది రాముడికి వనవాసం 14 ఏళ్ళు, రెండవది భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలన్నది. ఆ మాటకి నిశ్చేష్టుడైనటువంటి దశరథ మహారాజు కుప్పకూలిపోయినాడు. ఆ తర్వాత కైక తనే స్వతంత్రంగా సుమంత్రుడిని పిలిపించి రాముడికి వనవాసానికి పంపండి, భరతుడికి పట్టాభిషేకం చేయండి అని చెప్పింది. ఈ మాట రాజుగారు చెప్పాలన్నాడు సుమంత్రుడు. అప్పుడు ఇక ఆవిడ పరిచారికలను పంపించి రావుణ్ణి పిలిపించింది. ఏమమ్మా అని వచ్చినటువంటి రాముడితో, నువ్వు అరణ్యాలకు వెళ్ళాలని మీ నాన్నగారు చెప్పలేకపోతున్నాడు, నువ్వు రేపు ముహూర్తానికి అరణ్యానికి వెళ్ళు, అదే ముహూర్తానికి నా కొడుకైనటువంటి భరతుడికి పట్టాభిషేకం చేస్తారు అని చెబితే, సరే తల్లి అనుజ్ఞ అని చెప్పి రామచంద్రుడు వనవాసానికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. ఆ రామచంద్రుడు వనవాసానికి వెళ్ళేటప్పుడు ఆ సౌమిత్రి లక్ష్మణ స్వామి నేను కూడా వస్తానంటే మీ అమ్మని అడిగిరా అని చెప్పాడు. అప్పుడు వాళ్ళమ్మ కూడా అడవికి వెళ్ళు, అడవిలోనే అయోధ్యని చూసుకో, రాముడిలోనే దశరథుడిని చూసుకో, సీతలోనే నన్ను చూసుకో, క్షేమంగా వెళ్ళు అని అనుగ్రహిస్తే ఆ లక్ష్మణుడు రాముడితో అడవులకు వచ్చాడు. వీళ్ళందరూ కూడా అక్కడ ఉంటూ ఉన్నప్పుడు తిరిగి వచ్చిన ఈ రాముడి యొక్క వియోగం చేత, రాముడు లేని దిగులు చేత ఆ దశరథ మహారాజు అంతకుముందు తనకున్నటువంటి మునిశాపవాక్కు మననం చేసుకొని గుర్తొచ్చి రాత్రికి రాత్రి ప్రాణాలు విడిస్తే సుమంత్రుడు ఆ రాజ్యాన్ని అంతటినీ శాంతి భద్రతలు పరిరక్షించడానికి తగిన నియామకాలు చేసి వెంటనే కేకయ దేశం నుంచి భరత శత్రుఘ్నులను పిలిపించి భరతుడికి పట్టాభిషేకం నిర్ణయించాడు. కానీ భరతుడు పట్టాభిషేకానికి ఒప్పుకోక నేను అడవులకెళ్ళి మా అన్నని తీసుకొస్తానని చెప్పి అడవులకు వచ్చాడు. అది చూసి లక్ష్మణుడు భరతుడు దండయాత్రకు వస్తున్నాడని అన్నకు చెప్పగా, భరతుడు అట్లాంటి వాడు కాదు నాయన, మంచివాడు అని చెప్పి అతన్ని సమాశ్వాసించి భరతుడి దగ్గరకు వచ్చిన తర్వాత, అన్నా నీవు లేని రాజ్యాన్ని నేనేలను, నీ రాజ్యాన్ని నేనెట్లా పరిపాలించగలను దుఃఖిస్తుంటే భరతుని ఓరడించి 14 ఏళ్ల తర్వాత నేను వస్తాను, అప్పుడు నేనే రాజ్యం పాలిస్తా, నీకేమి ఇబ్బంది కలగదు, ఎప్పుడైనా నేను ఇక్కడే ఉంటా, నువ్వు వచ్చిపోవచ్చునని చెప్పి
ఊరడించి పంపాడు. వెళ్ళే దశరథుడు రాముడి యొక్క పాదుకలు అడిగాడు. అవి తీసుకెళ్ళి తాను నగరంలోకి వెళ్లకుండా అయోధ్య నగరం చివర ఉన్న నంది గ్రామం అనేటటువంటి గ్రామంలో ఆ పాదుకలు సింహాసనం మీద పెట్టి పాదుకా పట్టాభిషేకం చేసి రాముడి ప్రతినిధిగా రాజ్య పాలన చేస్తూ ఉన్నాడు. ఈ అడవిలో మేము ఇక్కడే ఉంటే ఇంకా ఎంతమంది వచ్చిపోతుంటారో, ఇది అడవి కాదు, ఇది జనారణ్యం అవుతుంది, అరణ్యం కాదు అనుకొని రాముడు అక్కడి నుంచి బయలుదేరి గుహుడి సహాయంతో పడవ దాటి కొంత దూరం ప్రయాణించి దండకారణ్యం చేరారు. ఆ దండకారణ్యంలో మహామునుల్ని దర్శించాడు. ఆ మునుల చేత ఎన్నో విద్యలు నేర్చుకున్నాడు. ఆ మునుల చేత ఎన్నో ఆశీస్సులు పొందాడు. అక్కడ అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్తే అనసూయ సీతామ్మ వారికి నగలిచ్చింది. ఆ నగల్ని ధరించిన ఆమె అక్కడ కొన్నాళ్ళు ఆనందంగా జీవించిన తర్వాత ఈ మునుల దగ్గర ఇంకా ఎంతకాలం ఉంటాం, అన్ని విద్యలు నేర్చుకున్నాం కదా, ఎట్లాగూ వనవాస కాలం పూర్తిగా వచ్చింది, ఈ మిగతా కాలం ఆ పంచబటిలో గడుపుదాం అని దగ్గరనున్న పంచబటి చేరుకున్నారు. ఆ సుందరమైన పంచబటిలో వాళ్ళుండగా ఈ విషయం తెలుసుకున్నటువంటి తాటకి అనేటటువంటి ఒక రాక్షసి, శూర్పణఖ అనేటటువంటి ఒక రాక్షసి అక్కడ విహరిస్తూ ఈ రాముడిని చూసి ఇతన్ని వివాహం చేసుకోవాలనుకుంది. వివాహం చేసుకోవాలని రాముడి మీద తారసిల్లింది. రాముడు తిరస్కరించి, నేను కాదు నా తమ్ముడైనటువంటి లక్ష్మణుడు నీకు అనుకూలుడు అని చెబితే లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి, లక్ష్మణ నన్ను వివాహం చేసుకుంటే లక్ష్మణుడు ఆ శూర్పణఖ ముక్కు చెవులు తెగగొట్టాడు. వెంటనే ఆ బాధతో వెళ్ళి రావణాసురుడికి మొరబెట్టుకుంది. రావణాసురుడు వెంటనే దండకారణ్యానికి పుష్పక విమానంలో వచ్చి మారీచుడిని పిలిచి, నీవు నీ యొక్క కామరూప విద్యతో ఒక మాయా లేడిగా మారాలి, ఒక స్వర్ణ జింకగా మారాలి, ఆ పంచవటి పరిసర ప్రాంతాల్లో ఆ ఆశ్రమ ప్రాంతంలో తిరగాలి, నిన్ను చూసి సీత నువ్వు కావాలంటుంది, అప్పుడు నీ దగ్గరికి రాముడు వస్తాడు, రాముడికి నువ్వు చిక్కకుండా దక్కకుండా పరిగెత్తాలి, ఆ పరిగెత్తిచ్చి ఆ ఆశ్రమానికి దూరం చేసి తీసుకెళ్ళు, అప్పుడు రాముడు బాణంతో నిన్ను చంపుతాడు, ఆ బాణఘాతికి నీవు లక్ష్మణ సీత అంటూ అరస్తూ మరణించాలి. ఆ మరణించిన తర్వాత ఆ రాముడు నిన్ను కొట్టి తిరిగి వచ్చేటప్పుడు ఇక్కడ ఉన్న సీత మీ అన్నకి ఏదో ఆపద జరిగింది లక్ష్మణ వెళ్ళని లక్ష్మణుడిని నానా విధాలుగా మాట్లాడి పంపిస్తుంది. లక్ష్మణుడు వస్తూ ఉంటాడు. ఇంతలోకి నేను ఒక సన్యాసి వేషంలో వెళ్ళి అక్కడ ఉన్న సీతకి ఈ విషయం చెప్పి ఆవిడ్ని నిన్ను కామించాను చెప్పి తీసుకొని వస్తాను. అట్లా వస్తూ ఉన్నాడు. వచ్చేటప్పుడు మధ్యలో దశరథ మిత్రుడైన జటాయు ఎదురైతే ఆ జటాయువుని యొక్క రెక్కలు దగ్గొట్టి నేలవాల్చాడు. ఆ తర్వాత తీసుకొని వచ్చి సముద్రం దాటి వచ్చి లంకలో ఉంచాలనుకుంటూ వస్తూ ఉండగా ఋష్యమూక పర్వత ప్రాంతం రాగానే సీత తన దగ్గర ఉన్న నగలేవో ఒక మూట గట్టి ఋష్యమూక పర్వతం మీద వేసింది. ఈ వెతుక్కుంటూ వస్తూ ఉన్నటువంటి రామలక్ష్మణులు కొంత దూరం వచ్చిన తర్వాత కబంధుడు అనేటటువంటి రాక్షసుడిని చంపారు. ఆ కబంధుడు నన్ను తగలబెట్టండి, నా రూపం పొంది మీకు నిజం చెబుతానని చెప్పాడు. వీళ్ళట్లా అతనికి దహన సంస్కారం చేయంగానే అతను తన రూపాన్ని తెచ్చుకొని ఒక 10 తలలు గలవాడు, వాడి పేరు రావణాసురుడు, ఇదిగో ఇటు తీసుకెళ్ళాడు ఒక ఆమెని. ఆవిడ ఆర్తనాదాలు విన్నాను నేను, ఇటు దక్షిణ దిక్కుగా తీసుకెళ్ళాడన్నది. ఆ దక్షిణ దిక్కుగా వెళ్ళండి మీకు జయం కలుగుతుందని కబంధుడు చెప్పాడు. వీళ్ళు ఆ దక్షిణ దిక్కుగా వస్తూ ఉంటే ఋష్యమూక పర్వతం దగ్గర వానరులు కనపడ్డారు. ఈ వానరులలో సుగ్రీవుడు రాజుగా అక్కడున్నాడు. ఈ సుగ్రీవుడిని బాలి వెళ్ళగొడితే ఆ కొండ మీదే కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. తన చంపించడానికి తన అన్న బాణాలిచ్చి ఎవరినో వీరిని పంపుతున్నాడే అనే అనుమానంతో హనుమంతుడనే వాణిని ఇక్కడికి వీళ్ళ దగ్గరికి పంపాడు. వీళ్ళు తోటి హనుమంతుడు మాట్లాడి ఈ రామలక్ష్మణులు తీసుకెళ్లి సుగ్రీవుడితోటి స్నేహం కలిగితే వీళ్ళిద్దరికీ ఒక ఒప్పందం కుదిరింది. సుగ్రీవుడికి కిష్కింధ రాజ్యం ఇప్పించేటట్టు, రాముడికి సీతను వెతికి పెట్టేటట్టు ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారం, నియమం ప్రకారం ఒక 2 నెలలు గడిచిన తర్వాత సుగ్రీవుడు భోగలాల స్ఫూర్తిలో తేలుతున్నప్పుడు లక్ష్మణుడు వెళ్ళి అతన్ని బెదిరించినప్పుడు ఆ సుగ్రీవుడు వచ్చి రాముడి దగ్గర కూర్చొని విషయమంతా విని 4 పక్కలకి వీరుల్ని పంపాలి సీతను వెతకడానికని నిర్ణయించారు. ఆ వెతకడానికి పంపేటటువంటి వాళ్ళల్లో తూర్పునకు కొంతమంది, పడమరకి కొంతమంది, ఉత్తరానికి కొంతమంది, దక్షిణానికి కొంతమంది పంపుతున్నారు. కానీ దక్షిణ దిక్కున సీత ఉంటుందనే అనుమానంతో మహావీరుల్నే పంపారు. ఆ మహావీరులు కూడా వెతుక్కుంటూ
వెతుక్కుంటూ ఎక్కడ సీత జాడ తెలియక ఆ సముద్రం దగ్గరికి చేరుకున్నారు. ఇక మనం ప్రాయోపవేశంతో మరణిద్దామనుకుంటుండగా వాళ్ళ దగ్గరికి సంపాతి అనే ఒక పక్షి నడుచుకుంటూ వచ్చి, అయ్యా ఎందుకు మీరు కావాలనుకుంటున్నారు, మీ బాధ ఏమిటో చెప్పమంటే విషయం చెప్పారు వాళ్ళు. అప్పుడు నేను ఇక్కడ కూర్చోనైనా 100 యోజనాల అవతల ఉన్న దృశ్యాన్ని చూడగలను. సీతని రావణాసురుడు అనేటటువంటి వాడు, 10 తలల వాడు, దశకంఠుడు, జగజ్జేగీయమానుడు, వేదాంగ కోవిదుడు, ఉపనిషత్తు విద్యావేత్త అయినటువంటి వ్యాకరణవేత్త, జ్యోతిశాస్త్ర పండితుడు, మహారాజ లక్షణాలతో మండితుడు అయినటువంటి వాడు ఎత్తుకెళ్ళాడని చెబితే, ఇక ఈ లంకకి మనం ఎట్లా చేరాలని ఆలోచిస్తూ ఉండంగా అక్కడ ఉన్న మహేంద్ర పర్వతం మీద కూర్చొని ఆలోచించగా ఒకటి దొరికింది. ఎట్లా అయినా సరే దీన్ని దాటగలిగేటటువంటి వాడు ఒక్క హనుమంతుడేనని జాంబవదాదులు నిర్ణయించారు. నిర్ణయించిన తర్వాత ఆ వచ్చేటటువంటి మహావ్యక్తిని వాళ్ళందరూ కలిసి స్తోత్రం చేయగా అతను శరీరం పెంచి ఒక్క ఉదుటన సముద్రం మీద లంకిస్తూ ఉన్నాడు. ఇంతలోకి కొంత దూరం వచ్చేసరికి మైనాకుడు అనేటటువంటి వాడు అడ్డం వచ్చాడు. నా ఆతిథ్యం స్వీకరించమన్నాడు. అతనిని సమాశ్వాసించి కొంత దూరం రాగానే సురస అనేటటువంటి రాక్షసి దేవతల పంపగా ఆయనకు అడ్డం వచ్చింది. ఆవిడ్ని కూడా తెలివిగా లఘిమా విద్యతో నోట్లోకి పోయి బయటికి వచ్చి పక్కకి తప్పించుకున్నాడు. అక్కడి నుంచి వచ్చి సింహిక అనేటటువంటి రాక్షసిని ఛిద్రం చేసి లంకా నగరంలోకి వచ్చి లంబగిరి మీద కూర్చున్నాడు. ఆ లంక కోటంతా చూసి ఇది మహా దుర్భేద్యం, ఈ దుర్గమంలోకి మనం పోలేమని విచారించి అయినా వచ్చాం కదా పోదామని నిర్ణయించుకొని ఆ రాత్రి వేళ లంకలోకి ప్రవేశించబోతుంటే లంకిణి అనే రాక్షస అడ్డం వచ్చింది. ఒకే ఒక్క గుద్దుతో దాన్ని చంపి ఆ లోపలికి వెళ్ళాడు. మందిరాలన్నీ వెతికాడు, అంతఃపురాలన్నీ తిరిగాడు. ఒక చోట ఒక అందమైన స్త్రీని చూశాడు. ఆవిడ సీత అనుకొని భ్రమ చెందాడు. కానీ తర్వాత ఆలోచించగా ఆవిడ సీత కాదని మరణిద్దామని నిర్ణయించుకున్నాడు. నేనే గనక మరణిస్తే సర్వనాశనం అయిపోతుంది అని అనుకొని ఆ ఆలోచన మానుకొని కోట బురుజు ఎక్కి కూర్చున్నాడు. ఆ కోట బురుజు మీద ఉండంగా ఒక పక్క నుంచి చల్లటి వాయువులు వీస్తే ఆ వాయువుల్ని పట్టుకొని ఈ వనానికి చేరాడు. ఈ వనానికి చేరి అట్లా విశ్రాంతి తీసుకుంటుండగా సింసుపా వృక్షం కింద ఉన్నటువంటి ఒక స్త్రీ దగ్గరికి ఒక 10 తలల వాడొచ్చి బహు ప్రేలాపనలు పేలాడు. అతడు అక్కడ ఉన్న ఆ రాక్షసీ గణాన్ని శాసించి వెళ్ళాడు. 2 నెలల్లో ఈవిడ మనసు మార్చకపోతే మిమ్మల్ని చంపుతానని బెదిరించి వెళ్ళాడు. ఆ మాటలు విన్నటువంటి ఆవిడ భయవిహ్వలు రాలై చివరికి తన చీర కొంగుతోటే ఉరేసుకోబోతూ ఉన్నది. ఆ ఉరేసుకోబోయే ఆ స్త్రీని రక్షించడానికి వచ్చిన ఆ రాముడు పంపిన ఆ సుగ్రీవుడు పంపిన వాయుకుమారుడనైన రామదూతను నేనే శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదికాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం కథాగానం చేశాడు. నేనే పంపింది నన్నే, వచ్చా, ఉరి ఆలోచన మానుకో అని అంటే ఈయన అసలు కోసల దేశం అనగానే ఆమె మనసు మారిపోయి కోసల దేశం అనగానే ఉరేసుకోబోయిన కోక కిందకి దిగింది. మొత్తం విన్నది. అబ్బా 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 అబ్బా, మా కథ మా విషయం అందులో నా స్వయంవరం, అమ్మో ఎంత చక్కగా, ఇతనెవరు అని ఆసక్తిగా చూస్తుండేసరికి నేనే ఆయన దిగాడుగా. అమ్మా నన్ను హనుమంతుడు అంటారు, వాయుదేవుడికి అంజనాదేవికి సముద్భవించాను, రామదూతగా వచ్చాను, నీ కోసం వెతుకుతున్నాను. ఇప్పుడే అతను వచ్చి వెళ్ళి మాట్లాడినటువంటి మాటలన్నీ విన్నాను. నీవేం భయపడబాకు, రాముడు ఇంకా నీ ఆలోచనలోనే ఉన్నాడు, నిన్ను గ్రహించాలి అనే ఆలోచనలోనే ఉన్నాడు, నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లాలనే ఆలోచనలోనే ఉన్నాడు. నీవేం దిగులు పడబాకు. మా వచ్చినటువంటి వాళ్ళల్లో ఈ లంకలోకి వచ్చిన నేను అక్కడున్న బలశాలుల కంటే అతి తక్కువ బలం కలిగిన వాడిని నేను. అసలు అక్కడున్న బలశాలలో అందరికంటే బలహీనుడను నేనే. అంత బలహీనుడైన నేనే ఈ సముద్రం దాటొచ్చానంటే ఇక అక్కడ ఎంతమంది బలశాలులు ఉన్నారని ఒక్కసారి ఊహించుకో. ఇంతమంది ఉన్నారమ్మా రాముడికి అక్కడ.
ఆయన కూడా నీ మీదే మనసు లగ్నం పెట్టుకున్నాడు, పాపం దిగులు పడుతున్నాడు, బాధపడుతున్నాడు. లక్ష్మణుడు ఓదారుస్తున్నాడు. కాస్త మా దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం బాగా ఉన్నాడు మనిషి, కాస్త తిండ్రు, బాగానే ఉన్నాడమ్మా. నీ రాముడికి ఏమీ కాలా, నీ రాముడు నువ్వు అనుకున్నట్టు ఇంకొక వివాహం ఏమీ చేసుకోవాలా, ఆయనేమి సుఖభోగాల్లో తేలడల్లా, నీకోసం అనుక్షణం పరితపిస్తూ ఏడుస్తున్నాడమ్మా, నీలాగే బాధపడుతున్నాడమ్మా. ఆయన వస్తాడమ్మా నిన్ను తీసుకెళ్ళటానికి, నువ్వేం విచారించవాకు తల్లి. ఇదిగో ఈ వచ్చినటువంటి వాడిని గనక నేనొక్కడిని మట్టు పెట్టగలను, కానీ అట్లా పెట్టను. ఎందుకంటే రాముడు ప్రతిజ్ఞ చేశాడు, ఆ రావణ సంహారం చేస్తానని. ఆయన ప్రతిజ్ఞను ఆయననే నెరవేర్చుకొనివ్వాలి. అది ప్రభుభక్తి, దైవభక్తి కనుక నేను ఇతన్నేమీ చెయ్యనమ్మా. ఇప్పుడు నీకేమీ ఇబ్బంది కాదు, రాముడు వస్తాడు, మేమందరం వస్తాం, ఎంతో వానర సైన్యం ఉంది, నీకు అసలు దిగులే అక్కర్లేదు తల్లి. నువ్వు ఎందుకు అట్లా దిగులు పడతావు, ఎందుకంత సాహసం చెయ్యకపోయినావు? నువ్వే గనక అట్టి సాహసం చేస్తే ఇక ఈ లోకంలో ఎవరమ్మా బ్రతికేది? లక్ష్మే లేకపోతే లోకం ఎట్లా ఉంటుందమ్మా? నువ్వు లక్ష్మివమ్మా, నువ్వు సీతాస్వరూపంలో ఉన్న లక్ష్మివమ్మా, నువ్వు అట్లా చెయ్యకూడదమ్మా అని చెప్తూ ఉంటే ఆయన మాటలు ఆవిడకి హృదయం నిండా చల్లగా నిండా, ఎన్నాళ్ళకి నేను ఇట్లాంటి మంచి మాటలు వినగలుగుతున్నాను అని చెప్పి సంతోషపడి ఆనందపడి ఆ యొక్క ఆనందంలో ఆవిడ తేలుతూ ఉండేటటువంటి సమయంలో ఇంకా చెప్పాడు, మేమందరం కూడా ఏమి ఊరికే ఉండలే, మహాబలశాలలో ఉన్నాం, ఇక్కడికి వస్తాం, నీకు కాపాడుతాం, నిన్ను తీసుకెళ్తాం, ఈ రావణుడిని సంహరిస్తాం, నీకు దిగులక్కర్లేదు తల్లి, నీకు దిగులక్కర్లేదు తల్లి, కూర్చో తల్లి, నువ్వు మహా తల్లివమ్మా, అమ్మ నువ్వు తల్లివమ్మా, లక్ష్మివమ్మా అని. పాపం నువ్వు ఇట్లాంటి ప్రయత్నం చేయటం బాగలేదమ్మా, ఈ విధంగా మరణించాలని నిర్ణయించుకోవటం అని చెప్పి ఆమెను ఊరడిస్తే ఆవిడ కూర్చొని, నాయనా నా కోసం ఇంత కష్టపడి వచ్చావా, ఇంత సముద్రాన్ని లంకించావా, ఈ రాత్రి వేళల్లో ఇన్ని బాధలు అనుభవించావా, అంతటా వెతికావా, మండోదరిని చూసి నేను అనుకొని భ్రమపడ్డావా, అయినా కూడా ఆ విషయానికి నువ్వు కూడా మరణించాలనుకున్నావా? నీవి ఎంత గొప్పవాడివిరా, నా మీద నీకెంత నమ్మకమయ్యా, చాలా సంతోషం నాయన, నీలా నిజంగా చూడటం నా జన్మ ధన్యమైనట్టే, నాకు ఇప్పుడు ధైర్యం కలిగింది, నా రాముడు వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు, నా కోసం చాలామంది ఉన్నారు అనేటటువంటి సంతోషం కలిగించావు నాయన అన్నప్పుడు ఒక్కసారి హనుమంతుడు అడిగాడు, అమ్మా సరే ఇప్పుడు నేను వచ్చిన తర్వాత జరిగిన సంఘటన ఇది, నీకు ఇక్కడ ఏమన్నా బాగుందా, సుఖంగా ఉన్నావా అని అడిగాడు. ఒక్కసారి ఆమె, ఏం సుఖంగా ఉన్నానంటావయ్యా, ఎట్లా సుఖంగా ఉంటాను, నా పరిస్థితి ఎట్లా ఉందో తెలుసా? కన్న తండ్రి కడలి కడు చూపు మేరలో, కన్న తండ్రి కడలి కను చూపు మేరలో, అమ్మ పొడమి గూడ అడుగుదవ్వే, అమ్మ పొడమి గూడ అడుగుదవ్వే, తల్లిదండ్రి చెంత తనకింత కష్టమాయంచు, తల్లిదండ్రుల చెంత తనకింత కష్టమాయనుచు, వగచె సీత హనుమ ముందు. విశ్వనాథ సత్యనారాయణ గారి పద్యం, చిన్న పద్యం. కన్న తండ్రి కడలి కనుచూపు మేరలో, నా తండ్రి కడలి, నేను సముద్రరాజ తనయని, సాగర కన్యని, సముద్రరాజ తనయని, నా తండ్రి అడుగో సముద్రం, ఇప్పుడు నువ్వేగా దాటొచ్చావు, ఆ సముద్రం నా తండ్రి కడలి, కన్న తండ్రి కడలి కనుచూపు మేరలో, అమ్మ పొడమి కూడా అడుగుదవ్వే, నేను ఈ గట్టు మీద నుంచి అడుగు కింద పెడితే భూమి, మా తల్లే, మా అమ్మే, భూజాతని నేను, తండ్రి అక్కడ, తల్లి ఇక్కడ, తల్లిదండ్రి చెంత తనకింత కష్టమా. ఎవరైనా కష్టం వస్తే తల్లిదండ్రి దగ్గరికి వస్తారు కదా ఆడపిల్లలు, తల్లిదండ్రుల యొక్క ఆశ్రయం పొందుతారు కదా కష్టాల్లో ఉన్నప్పుడు. ఇక నాకు ఇక్కడ తప్ప బాగుండదు అనేటటువంటి ప్రదేశం వాళ్ళకి అదొక్కటే కదా. అట్లాంటి తల్లి తండ్రి దగ్గరలోనే ఉన్నారు. ఎవరైనా ఈ సృష్టిలో తల్లి దగ్గర తండ్రి దగ్గర ఉండి తల్లిదండ్రుల దగ్గర ఉండి కష్టపడతారయ్యా, అది నా సుఖం, అది నా సుఖం. తల్లి తండ్రి ఇంట్లోనే ఉన్నాయి. ఇప్పుడు
కన్న తండ్రి కడలి కనుచూపు మేరలో అమ్మ పుడమి గూడ అడుగుదవ్వే తల్లిదండ్రి చెంత తనకింత కష్టమా. అమ్మా నాన్నల దగ్గర నేను కష్టంగా ఉన్నానయ్యా. అసలు ఇది ఎవరికైనా జరుగుతుందా? ఎవరికైనా జరుగుతుందా? ఇదయ్యా నా దౌర్భాగ్యం, ఇదయ్యా నా దౌర్భాగ్యం ఆయనని బాధపడ్డది. ఇక నీకు అట్లాంటివి ఏమి ఉండవమ్మా. వాడేదో 2 నెలల సమయం మిట్టిల్లాడు. ఈ 2 నెలలలోపే నిన్ను తీసుకెళ్ళటానికి తగినటువంటి ప్రయత్నం చేయిస్తాం. ఇంత సముద్రం దాటొచ్చా మళ్ళా అటు వెళతా, వెళ్ళి రాముడిని తీసుకొస్తా. అసలు నీకు రాముడు ఎందుకు పిచ్చి తల్లి? నీకు రాముడు రావాలి, ఏదో జరగాలి, ఏదో చేయాలి, ఇంకా ఎందుకు కాలయాపన? దా నా భుజం మీద కూర్చోమ్మా, నా భుజం మీద కూర్చో. 2 గంటల్లో నిన్ను తీసుకెళ్ళి రాముడి పక్కన కూర్చోబెడతా అంట. కాదు నాయన, ఈ దుష్టుణ్ణి సంహరించాలి, దుష్ట సంహారం జరగాల్సిందే, ఈ ధర్మ దూరుడు చేసినటువంటి పనికి తగిన శిక్ష వేయాల్సిందే, రాముడు నియమబద్ధంగానే నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్లాల్సిందే అని చెప్పేసరికి సరేనమ్మా, అదంతా మీ నిర్ణయం. అదిగాక ఆమె ఇంకో మాట, నేను పరపురుషుణ్ణి తాకనయ్యా, రాముణ్ణి తప్ప ఇంకొకరిని తాకనయ్యా. ఒకవేళ నువ్వు రావణాసురుడు నేను తాకాడు కదా అంటావేమో, వాడు నన్ను తాకలేదు, భూమితో సహా తెచ్చి ఇక్కడ పెట్టాడు. ఆ డౌట్ క్లియర్ చేసి భూమితో సహా తెచ్చి ఇక్కడ పెట్టాడు. వాడికి తెలుసు ఆమె జోలికి పోకూడదు కనుక ఇక్కడ పెట్టి ఈ కాపలా వాళ్ళందరినీ పెట్టి అప్పుడప్పుడు వచ్చి ఇట్లాంటి ప్రేలాపనలన్నీ పేలిపోతున్నాడయ్యా అంటానా. ఆహా, నేను తీసుకువెళ్తానంటే భుజాల మీద ఎక్కవు, అది నీ ఇష్టం. ఈ రావణుడు బాధ పెడుతున్నాడా? చాలా బాధ పెట్టుంటాడమ్మా నిన్ను ఈ ఏడాది నుంచి. ఓరి నాయనో, వాడు పెట్టిన బాధలు మామూలు బాధ. ఈ పక్కనున్న వీళ్ళ మాటలతోటే చంపాడు రా నన్ను. వాడు నన్నేమీ చంపింది కాదు, అప్పుడప్పుడు వచ్చిపోయి గొడవ చేసేవాడు. వీళ్ళ మాటలతో రోజు హింసింపజేశాడు రా నన్ను వీళ్ళ మాటలతో ఆంజనేయ అని చెప్పి, చూపు చూడమంటావా వీళ్ళని అన్నాడు. వద్దు వద్దు వద్దు, లేనిపోయింది అసలు కార్యం చేయడు. ఈ నిద్రపోయే వాళ్ళకి శాశ్వత నిద్ర చేయమంటావా? నాయన నువ్వు అంత ఆవేశాలు పడబాకు. వాళ్ళు ఏం చేయలేదు పాపం, వాళ్ళ ఉద్యోగ ధర్మం వాళ్ళు చేశారు, వాళ్ళని అంటానికి లేదు, వాడి శాసనం అది అని చెప్పింది. సరేనమ్మా, నేనింతకీ రాముడి దోతనని నీకు ఇంకా నమ్మకం కలిగిందో కలగలేదు. కానీ ఒక విధంగా ఆవిడ కూడా ఆలోచించింది, ఇంత మాట్లాడుతున్నాను, ఒకవేళ రాక్షసులు అప్పుడప్పుడు మాయ వేషాల్లో వచ్చి మాయలు చేస్తుంటారు ఆవిడ ముందు, రావణుడు పంపిన రాక్షసులు, అట్లాంటిది ఏమో ఉందేమో అని కించిత్ శంక ఉన్నది. హనుమంతుడు అది కూడా క్లియర్ చేశాడు. అమ్మా, నీవు కనపడితే ఇవ్వమని రాముడు నాకు ఒక ఉంగరం ఇచ్చాడమ్మా, రామాంగుళీయకం ఇచ్చాడమ్మా, రామప్రసాదిత రామాంగుళీయం శ్రీరామదూతం శిరసా నమామి. ఒక ఉంగరం ఇచ్చాడమ్మా తల్లి, నేను ఈ మాటల్లో బడి మర్చిపోయినానదుకు అని అక్కడే ఉంది, తీసిచ్చాడు శ్రీరామ అని. అది జనక మహారాజు స్వయంవరంలో రావణుడు కళ్యాణానికి ముందు వచ్చిన ప్రధాన ఉంగరం, వాళ్ళ నాన్న చేయించిన ఉంగరం. అది చూసి కళ్ళకద్దుకొని ఆవిడకి పూర్తిగా నమ్మకం కలిగింది, వచ్చినవాడు రామదూతే. సరే అమ్మా, నేను అది తెచ్చింది ఏదో ఇచ్చాను అంగుళీయకం, మరి నువ్వు కూడా నేను వచ్చినట్టుగా ఏదైనా రసీదు ఇవ్వాలిగా. నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి సీతను చూసా, సీత అట్లుంది, రావణుడు ఇట్టున్నాడు, లంక అట్లుంది, తిరిగేటట్లుంది, కుంభకర్ణుడు నిద్రపోతున్నాడు, విభీషణుడు కూర్చున్నాడు, ఇవన్నీ చెప్పినా నమ్మరు. కాబట్టి నువ్వు కూడా ఏమైనా ఇవ్వవా అని అడిగాడు. ఇందాక హనుమంతుడికి నేను చెప్పా, ఈమె దగ్గర ఒకే ఒక్క ఆభరణం ఉన్నది, ఆభరణం అక్కడ లేదు, అది ఆవిడ యొక్క శిరోరత్నం. అది ఎప్పుడో చిన్నప్పుడు చేయించాడు జనక మహారాజు. రాముడు ఎప్పుడు కూడా ఆవిడని దగ్గరికి తీసుకున్నప్పుడు దాన్ని తడువుతాట, పెట్టుకున్నావా ఈవేళ, పెట్టుకోలేదా, బాగుంటుందట. అసలు సీత చాలా సౌందర్యరా, ఆ పెద్ద
నల్లటి జడ మీద ఈ చంద్ర సూర్యుల్ని పెట్టి అక్కడ ఈ జడబెళ్ళ పెట్టుకుంటే రాముడు ఆమెను దగ్గరికి తీసుకున్నప్పుడు ఆ తల నివృత్తు దాని మీద చేపెట్టి సీత జడబెళ్ళ పెట్టుకున్నావా ఆయనకు అదొక ఆనందం. అట్లా అడిగేవాడు, దాన్ని స్పృశించేవాడు. అది మాత్రం నేను వదలలా, అది వదలలా, అన్నీ వదిలేసి వచ్చా అని చెప్పి ఆ దాచిపెట్టినటువంటి ఆ చెంగున కట్టుకొని ఎంతో భద్రంగా దాచినటువంటి ఆ శిరోరత్నం ఇచ్చి దాన్ని తీసుకొని కళ్ళకద్దుకొని, సరే అమ్మా నీకేమీ బాధ అక్కర్లేదు, భయం అక్కర్లేదు, మేము వస్తాం, రాముడు ఉన్నాడు వస్తాడు, నువ్వు ఉన్నావు ఇక్కడ, పరస్పరం తెలిసిపోయింది. ఏది జరగదనుకున్నానో, ఏది చూడలేననుకున్నానో, ఏ దివ్య సౌందర్యాన్ని కానలేననుకున్నానో, ఏ మహత్కార్యాన్ని చేయలేననుకున్నానో అది సాధించా. నా జన్మకిది చాలు తల్లి, నా జన్మకిది చాలు తల్లి, నేను చిర యశస్కుని కావడానికి నాకిది చాలు తల్లి అని ఆ శిరోరత్నాన్ని తీసుకొని కళ్ళకద్దుకొని ఇట్లా దూపాడు. తెల్లవారుతున్నది. ఈ సంభాషణ అంతా అయ్యేసరికి తూర్పున సూర్యుడు వస్తున్నాడు. లంకలో తెల్లవారుతున్నది. అంతకుముందే తెల్లవారింది. భక్తులందరూ లేచి గోలగోలు చేస్తున్నారు. రావణాసురుడి క్రమశిక్షణ అంటే క్రమశిక్షణ. 5 గంటల తర్వాత లంకలో ఎవడైనా మంచం మీద నిద్రపోతుంటే ఇక వాడికి శాశ్వత నిద్రే. ఇక ఆ మంచాన్ని తీసుకెళ్ళి శ్మశానం తగలబెట్టడం. వాడికి తెలియదు ఏం చేశారో కూడా. అట్లాంటి క్రమశిక్షణ ఉంది అక్కడ. ఇక లేచారు, ఎవరి పనుల్లో వాళ్ళు, వ్యవసాయాలకు పోయేవాళ్ళు వ్యవసాయాలు, అన్నీ చేయిస్తాడు, సంపద పెంచుతాడు, వాళ్ళని జాగ్రత్త జరుగుతున్నాయి. తెల్లవారింది, జనసంచారం ఎక్కువైంది. అమ్మా జనసంచారం ఎక్కువైంది, మరి నేను వస్తాను, నీకేం భయం లేదు, దిగులు లేదు, కూర్చో, ఏం పర్వాలేదు, మేము వస్తాం, నీవు ఇంకా చాలా ధైర్యంగా ఉండు, వాడొచ్చేదో పేలుతుంటాడు పోతుంటాడు, ధైర్యంగా ఉండు అని చెప్పి ఆ తెల్లవారుతూ ఉన్నదగా ఇక ఈ రాక్షసులు కూడా లేస్తారు, అందరికీ తెలిస్తే అసలు మొదటికే మోసం వస్తుందని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి ఆ పక్కకు వచ్చిన తర్వాత అక్కడ ఒక బావి ఉంటే ఆ బావి గట్టు ఎక్కి కూర్చున్నాడండి. తెల్లవారుజాము 5 బావి గట్టెక్కి కూర్చున్నాడు. వచ్చా, చూసా, పని కానించా, ఆనవాలు తీసుకున్నా, ఇక సముద్రం దాటాలి. అక్కడ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు నా కోసం, నా రాక కోసం వానరులు ఎదురు చూస్తుంటారు, వాళ్ళ రాక కోసం రాముడు ఎదురు చూస్తుంటాడు. అప్పటికే మిగతా దిక్కులకు వెళ్ళిన వాళ్ళు వచ్చి రాముడికి చెప్పారు, ఎక్కడా సీత కనపడలేదయ్యా. ఈ దక్షిణ దిక్కుకి వెళ్ళిన వాళ్ళు రాలేదు కాబట్టి ఇంకొక ఆశ మిగిలి ఉంది. ఆ ఆశ ఎట్లా తీరుతుందా, ఆశ అట్లానే ఉంటుందా, నిరాశ అవుతుందని వాళ్ళు ఉత్సుకతగా ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఇక నేను వెళ్ళాలి, కానీ ఇగో ఈ అబ్బాయి ఏం అశోకవనం, ఏమి చెట్లు, అసలు ఎంత గొప్పగా ఉన్నది ఈ అశోకవనం, చాలా బాగుంది. ఒక్క నిమిషం కూర్చున్నా, రాత్రి ఆ చెట్టు మీద కూర్చుంటే ఏమి కనపడలేదు. ఇతలోకి వాడొచ్చి గోల్ చేశాడు, వీళ్ళు లేచి గోల్ చేశాడు, నేను లేచి ఆమెకి ధైర్యం చెప్పాను, ఆవిడని చూశాను అని అనుకోని కాసేపు ఈ బాబు గట్టు మీద కూర్చున్నాడు చల్లగా. తెల్లవారుజామున 5 గంటలప్పుడు మనం కానీ వాకిట్లో కూర్చుంటే అరుగు మీద ఒక చల్లటి గాలి వస్తుంటుంది, చాలా బాగుంటుంది, ఆహ్లాదకరం. ఆ టైంలో వాకింగ్లో అవి కూడా చేస్తుంటారనుకోండి, చాలా హాయిగా ఉంటుంది. అట్లా కూర్చొని బాగా సేద తీరుతున్నాడు. ఏమండి ఇంతవరకు కూర్చున్న విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించినా విశ్రాంతి కలగలేదు. ఎందుకంటే లోపల ఆందోళన ఉంది, అసలు జరుగుతున్న పని కాదు, ఇప్పుడు జరిగింది, ఇంకేంటి దిగులు. ఒక పని తీరినటువంటి వాడు ఎంత ఆనందంగా ఉంటాడో, ఒక కార్యసాధకుడు ఎంత ఇది అనుభవిస్తాడో, చాలా బాగా కష్టపడి చదివి రాత్రి మగళ్ళు చదివి రాసిన పరీక్షలో ఫస్ట్ క్లాస్లో అంతకంటే ఎక్కువ మార్కులతో పాస్ అయిన వాడు ఎంత సంతోషిస్తాడో, ఒక పంట పండించినటువంటి రైతు తాను పడ్డ శ్రమకు తగిన ఫలితం వస్తే ఎంత సంతోషిస్తాడో, అట్లా సంతోషంగా నిరుద్యోగిగా బతకలేక బతికిడుస్తున్నటువంటి వాడికి ఒక ఉద్యోగం వస్తే ఎంత సంతోషిస్తాడు. అట్లా సంతోషిస్తూ ఆనందపడుతూ కార్యం నెరవేరిందని కూర్చొని ఆ బావిగట్టు మీద చూస్తున్నాడు. అవును, సీతను చూసా, బాగానే ఉంది, నేను ఇట్లా వెళితే అసలు ఏముంది అర్థం, రాత్రిపూట వచ్చా, రాత్రి సీతను చూసా, తెల్లవారేసరికి వెళ్ళిపోతున్నా, ఎవరికి తెలియదుగా, మంచో చెడో జనానికి తెలియాలిగా, మనం అక్కడ ఉన్నట్టు ఒక ఉనికి ఉండాలి పట్టణంలో, అది మంచి కానీ చెడు కానీ ఏదో ఒకటి, లేకపోతే ఏదో పుట్టాడు పోయినాడు అన్నట్టు ఉండకూడదు. మనిషి మంచిగా పేరు తెచ్చుకో 90%
కాకపోతే ఒక 10% చెడుగానే పేరు తెచ్చుకో అంటే చెడులో కూడా కొంచెం మంచులు చేస్తాం, ఏదో ఒకటి తెలియాలిగా, లేకపోతే ఎందుకు అని అనుకున్నాడు. నేను వచ్చినట్టు ఎవ్వడికి తెలియదు. నేను పొద్దుగూకి దిగా, చీకట్లో బయలుదేరా, చీకట్లో కార్యం ముగించా, ఇప్పుడు వెళ్ళిపోతా, ఇప్పుడు సముద్రం ఒడ్డుకి వెళ్తా, ఉపయోగం ఏముంది? వీళ్ళకి ఒక మన దెబ్బ ఏంటో ఒకటి చూపించాలి అనుకొని దానికి ఏమిటి ఆ మార్గం అని అటు ఇటు చూసుకున్నాడు. ఈ అశోకవనాన్ని ధ్వంసం చేస్తా, దీన్ని బాగా పాడు చేస్తా, అది రావణుడికి తెలుస్తుంది, తర్వాత జరిగేది జరుగుతుంది. అంతవరకు ఆలోచిస్తాడు, అంత దూరంగా ఆలోచించడు ఆయన. తర్వాత జరిగేది జరుగుతుంది, అశోకవనం ధ్వంసం చేద్దాం అని అనుకొని ఇక లేచాడండి. లేచి అక్కడ పెద్ద ఒక 10-15 అరటి చెట్ల గుబురుంది. కుడికాలెత్తి ఒక్క తనుదండి, అరటి చెట్లు ఇరుచుకొని పడు అనుకున్నాడు. మళ్ళీ ఇటు చూశాడు, ఒక పెద్ద రసాల మామిడి చెట్టు బ్రహ్మాండంగా ఉంది. వెళ్ళి ఎడంకాలతో ఒక్క తనుదన్నాడు, ఇరుచుకొని పడ్డది. గోలుగోలుగా లేచారు అశోకవనంలో వాడు, గోలుగోలుగా లేచారు. ఇంకా అక్కడికి వెళ్ళాడు. అబ్బో, ఇక ఇట్లు చూశాడు, ఓ ఇది రావణుడి యొక్క విశ్రాంతి మందిరమా? రావణాసురుల వారు వచ్చి ఇక్కడికి విశ్రాంతి తీసుకుంటారా? అబ్బా ఎంత బాగుందిరా, ఎంత బాగా కట్టుకున్నావురా, దీన్ని నేను మట్టు పెట్టకుండా ఊరుకుంటానా అనుకొని ఒక్క గుద్దు గుద్దేసరికి దాని స్తంభాలు ఊడి కింద పడ్డాయి. ముందున్న 2-3 స్తంభాలు. ఇక ఆ స్తంభాన్నే పట్టుకున్నాడు. ఆయన చెప్పానుగా, ఆయనకు ఆయుధం ఉండదు, ఏది దొరికితే అదే ఆయుధం. ఇక అది తీసుకొని చెట్లని, మందిరాల్ని, మండపాల్ని, వనాల్ని, చెరువుల్ని, దరువుల్ని మొత్తం సర్వనాశనం చెనకు వదిలిపెడుతున్నాడు. సీత అటు పక్కన ఉంది, ఇక నాశనం చేస్తున్నాడు. అక్కడ వీళ్ళే కాదు, చాలామంది కాపలా ఉన్నారు ఆ వనానికి, వనమాలు వాళ్ళందరూ కూడా, ఎవడు కోతి వచ్చింది అశోకవనంలో, కోతి వచ్చింది, అసలు కోతే రాదు లంకలో, అట్లాంటిది ఎక్కడి నుంచి వచ్చిందని వాళ్ళందరూ కూడా అసలు ఆశ్చర్యంగా చూస్తున్నారు. కనపడ్డవాడిని పట్టుకోవడం, ఇట్లా నలపడం, ఇస్త్రీ అవతల బారేయటం, పట్టుకోవడం, నలపడం, అవతల బారేయటం, దోవలను ఈగలు నలిపి, ఏది కనపడితే తన్నడం, ఏది పడితే ధ్వంసం చేయటం. అశోకవనం మొత్తం సర్వధ్వంసం చేశాడు, సర్వనాశనం చేశాడు. అశోకవనం శోకవనమై విలపిస్తున్నాయి. అయ్యో అయ్యో, రావణాసురుడు ఎంత చక్కగా పెంచుకున్నాడు, ఎంత చక్కగా, వాడికి కొన్ని కళలు ఉన్నాయి. తన నగరం బాగుండాలి, తన ప్రజలు బాగుండాలి, తన విశ్రాంత మందిరాలు బాగుండాలి, అశోకవనం బాగుండాలని వాడికి కొన్ని ఉన్నాయి ఇష్టమైనవి. ఆ ఇష్టమైనటువంటి ఇష్టమైనటువంటి అశోకవనాన్ని పూర్తిగా ధ్వంసం చేసి నేల మట్టం చేశాడు. అశోకవనం శోకవనం ఏడుస్తున్నది. సీత చూసింది, అవురా అసలు ఎవరి మాట వినేటట్టు లేడు అని ఏం చేయలేక నిశ్చేషిత కూర్చుంది. ఇది ఎటు పోయేటి వస్తుందో అని అసలు అతను అదుపు చేయటం కుదరటల్లా. ఇక సీతకళ్ళు ఒకసారి చూశాడు, ఏం పర్వాలేదని చెప్పి మొత్తం సర్వధ్వంసం చేశాడు. ఈ వార్త పరిగెత్తుకుంటూ వెళ్ళి రావణాసురుడికి చెప్పారు. రావణాసురుడు అంతకు ముందే సీతను చూసొచ్చాడుగా, లంకా నగరానికి వెళ్ళి వాడికి ఇక్కడ ఇంత గొప్ప ఇది జరుగుతున్నదని తెలియదు. వాడి నాశకుడు వచ్చాడు, లంకా నాశంకరుడు వచ్చాడు, లంకా భయంకరుడు వచ్చాడు, ఈ వార్త తెలియదు. ఇప్పుడే మేము సీతని దర్శించి వచ్చాం, ఆవిడికి గడువు కూడా పెట్టి వచ్చాం, 2 నెలల్లోపు మీరు నన్ను వివాహం చేసుకోవాలి శాసించి వచ్చాం, అక్కడున్న రాక్షసుల్ని హెచ్చరించి వచ్చాం అని సింహాసనం మీద కూర్చొని, ఏమి కుంభకర్ణ నిద్ర బాగా పోతున్నావా? విభీషణ మనవాడికి కాస్త ధర్మ సూక్ష్మాలు లేరు, వాడిక ఆ మొద్దుక అది పెద్ద మొద్దు అయితే అని వీళ్ళ చర్చలు జరుగుతున్నాయి. ఎట్లా ఉంది రాజ్యం, ప్రజలు ఏమనుకుంటున్నారు, రాక్షసులు ఎవరు బాధపడలేదుగా, అన్ని విధాలా బాగున్నారుగా అని వీళ్ళ మాటలు జరుగుతూ ఉన్నప్పుడు రకరకాల మాటలు, రాజ్యపాలన ఉంది, సరస సంభాషణ ఉంది, ఎకసెక్కాలున్నాయి, అన్నీ పోకడలు పోతున్నది ఆ సభ. తాను మాత్రం ఏంటి మాట్లాడతావు అన్నట్టుగా శాసిస్తూ కూర్చున్నాడు. ఇంతలోకి రావణ 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 అని ఎవరిది ఆర్తనాదం, ఏమైనది, ఎందుకు అట్లా ఏడుస్తున్నారు, ఏమిటి అన్నాడు. ఏమి పొద్దున్న వచ్చావా? వచ్చాం, ఆ అశోకవనం నాశనమైపోయి. అశోకవనం నాశనమైందా? ఒరే గంట క్రితమే కదరా నేను అక్కడికి వచ్చా, ఆ గంట అయిన తర్వాతే ఇట్లా అయింది. ఏమైంది? కోతి వచ్చింది.
వానరమా, వానరమా, వానరమేరా. ఆ? ఏం చేస్తున్నది అది? మొత్తం సర్వనాశనం అయిపోయింది. మీ మందిరం ఉంది చూసావా, నువ్వు అప్పుడప్పుడు వచ్చి విశ్రాంతిగా పడుకుంటావు, గెస్ట్ హౌస్. నీ గెస్ట్ హౌస్ బూడిదయ్యింది. రే వెళ్ళండి, వెళ్ళండి రా. వాడెవడో వచ్చాట అక్కడికి, పంపించు. ఇంద్రజిత్తు లే, పంపించు. ఎవడో వచ్చాట, కోతి వచ్చిందట అశోకవనంలోకి. కోతి, మనం ఆ మాటే మనకి కన్న కఠోరమైన శత్రు సంకీర్తన, అది పంపించు అనగానే ఇంద్రజిత్తు వెంటనే అలర్ట్ అయ్యి చాలా మంది సైనికులను పంపించాడు అశోకవనం. వాళ్ళు వచ్చి ఒక్కసారి హనుమంతుడి చుట్టూ ఇట్లా కబాడీలో కానీ క్యాంట్కి వచ్చిన వాడిని పట్టుకున్నట్టు చుట్టూ నించున్నారు. ఏమిరా, ఈ రోజుతో మీకు సరి రండి అన్నాడు. వాళ్ళందరికీ దగ్గరికి రానిచ్చి ఒక్క గట్టిగా గాలి ఊదాడండి. ఒక్కొక్కడు వెళ్ళి సముద్రంలో పడ్డాడు. వామ్మో, మరి నువ్వు ఎక్కడ పడ్డవేది? మనం భూమికి 50 కిలోమీటర్ల అవతల ఉన్నాం సముద్రంలో. అటు పోవురా, ఇటే వా, ఇటే నిమజ్జనమే మనకి గతి అని వాళ్ళు అడిపోతున్నారు. మళ్ళా వచ్చారు. ఏమిరా, ఏమిటి గోళ? అయ్యా, ఇంద్రజిత్తు పంపిన 50 మంది చచ్చారయ్యా. అక్షుడా, లే పంపించు, గట్టి వాళ్ళని పంపించు. అక్షుడు మళ్ళా వెళ్ళి ఇంకో పటాలం పంపాడు. ఆ పటాలానికి ఈపు పెటాలం అయింది. అక్కడ ఒక్కడు లేడు. వెళ్ళిన వాళ్ళని వెళ్ళినట్టు ఒడియాలు అప్పడాలు పిండినట్టు పిండుతున్నాడు, తిరగదీస్తున్నాడు. వామ్మో 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 అని ఈసారి అసలు ఆ సీత కాపలా ఉన్న రాక్షసి గణమే వచ్చారు. ఏమిటి మీరు వచ్చారు? సీతను వదిలిపెట్టి వచ్చారు ఒంటరిగా. ఏ సీత ఒంటరిగా? మా కోళ్ళు మొగులుతున్నది అక్కడ. మీ జోలికి కూడా వస్తున్నదా? ఎవరి జోలి అని చెప్పమయ్యా. అక్కడ గోలున విలపిస్తున్నారు వాడు. లంకలోకి వానర ప్రవేశం. మాకేదో అనుమానంగా ఉంది, మా మనసుకి ఏదో కీడు శంకిస్తున్నది. జాగరూకులై వినండి. ఏనాడు లంకలోకి ఇంకొక జాతి ఏది ప్రవేశించాల, రాక్షసులు తప్ప. లేకపోతే నా అనుమతి ఉంటే ఇతరులు ఎవరైనా, తప్పితే రాలా. ఇవాళ తెల్లవారుజామునే ఒక కోతి లంకలో చేరింది. అందున అశోకవనం ధ్వంసం చేస్తున్నది. మనందరం చాలా జాగరూకులమై ఉండాలి. ఎందుకైనా మంచిది, ముందు అతన్ని తీసుకొచ్చే ఏర్పాటు చేయండి అని చెబుతూ ఇక మళ్ళా ఇంద్రజిత్తు అక్షుడు వచ్చాడు నాన్నగారి దగ్గరికి. వచ్చి నాన్నగారు ఏమిరా, కోతిని పట్టిదిరా? కోతిని పట్టలా, ఈపులు బగలు కొట్టించుకుంటే. మిమ్మల్ని కొట్టాడు, నిన్ను కూడా కొడతాడు పో. ఇట్లా కాదు, ఇది కాదు మార్గం. నేను చెబుతున్నానేనండి, అది మామూలు ఆలోచనతోటి వచ్చి ఉండదు, ఏదో ఒకటి ఉంది అక్కడ ఆలోచన. కాబట్టి ఈ విధంగా కాదు, ఈ విధంగా అసలు కాదు. ఈ రాక్షసులు, పిచ్చి రాక్షసులు, అల్ప రాక్షసులు గుంపులు వద్దు. ఒకడి యొక్క నాయకత్వంలో ఒక్కొక్కరిని పంపుదాం అని చెప్పి జంబుమాలి అన్నాడు. ప్రభు అని వచ్చాడు జంబుమాలి, ప్రథమ రాక్షసు వచ్చాడు. ఏమిటి ప్రభు? అశోకవనానికి వెళ్తాను ప్రభు. నీ యొక్క వీరత్వం చూపించు, నీ స్వరత్వం కనబరచు, వానరాన్ని పట్టుకొని మా దగ్గరికి తీసుకురా. అలాగే ప్రభు అని జంబుమాలి తన యొక్క పటాలం, ఎవరి బ్యాచ్ వాళ్ళకి పర్మనెంట్, ఒక 7-8 వేల మందిని వేసుకొని వెళ్ళాడు. తెల్లవారేసరికి లంక అంతా గోలైపోయిందండి. ఒక్క రాత్రి చాలు ఏదైనా జరగడానికి. లంకంతా గోలైపోయింది. ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసింది, అమ్మో కోతి వచ్చిందంటే ఇంకా అశోకవనం ధ్వంసం చేస్తే ఎప్పుడు నగరంలోకి వచ్చి పడుతుందో, మనం ఎప్పుడు పాడైపోం. జంబుమాలి వెళ్ళాడు. ఒక్కసారి హనుమంతుడు ఇట్లా చూశాడు. ఎవడివిరా నువ్వు అన్నాడు. జంబుమాలిని అన్నాడు. ఏం మాలి బలా చెప్పు? జంబుమాలి. ఓహో, నన్ను కొట్టడానికి మీ వీరుడు పంపాడా, మీ రావణుడు పంపాడా,
నన్ను చంపమని పంపాడా, నన్ను పట్టుకురమ్మని పంపాడా, దా చూసుకుందామని వాళ్ళు 1000 మంది 10,000 మంది ఉన్నారు, ఈయనొక్కడే. అంతకుముందు అవన్నీ కూలగొట్టాడుగా, చెట్లు బందిరాలు. ఇక వాటిని ఒకటి తీసుకున్నాడు, బాగా ఇలా స్తంభం ఇంత పొడుగు చేతిలో పట్టుకున్నాడు. ఏమండి, ఆ జంబుమాలితో పాటు అక్కడ ఉన్నటువంటి అతనితో వచ్చినటువంటి సైనికుల్ని వెంటాడి 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 కొడుతుంటే ఆ దెబ్బలు ఓర్చుకోలేక అసలు హనుమంతుడు అనగానే దగ్గరకు వస్తున్నాడు అనగానే ఇక్కడే గుండెలాగి తెచ్చారు. జంబుమాలి నిలవేశాడు. రే ఒడిగిరా, నువ్వు మాలంకలోకి వచ్చి నాశనం చేస్తావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవడినా? వీరుణ్ణి, లంకా భయంకరుణ్ణి, ఆంజనేయుడిని, వాయుపుత్రుణ్ణి. దా దగ్గరకన్నాడు. వాడొచ్చి ముష్టి యుద్ధం చేశారు, ఇద్దరు గుద్దుకొని భయంకరంగా ఒకళ్ళకొకళ్ళు డొక్కల్లో పొడుచుకొని, అరే మీతో సరదాగా పొద్దున్నే వ్యాయామం చేయాలని సిద్ధం చేశారా? అసలు నేను గట్టిగా కొడితే సగం దెబ్బ వేస్టే, నిన్నేదో ఆ కాసేపు ఆడించాలని కొట్టా అని ఆ జంబుమాలి గొంతు ఇట్లా పట్టుకున్నాడు, గొంతుకాయ ఇట్లా పట్టుకున్నాడు, ఇట్లా పైకి లేపి బతుకుతావా చస్తావా అన్నాడు. రావడమా, నిన్ను చంపుతా అన్నాడు. నన్ను చంపుతావా? గుద్దాడు. వెళ్ళి వాడు ఎక్కడ పడ్డాడు? రావణ మందిరం ముందు పడ్డాడు. ఒరే మన జంబుమాలి పోయినాడు రోయ్, మన వాళ్ళందరూ పోయినారు అని మళ్ళా వీళ్ళందరూ గోలున ఏడుస్తున్నారు. వందే లంకా భయంకరం, లంక నాశనం మొదలైంది. నంది శాపం నిజమవుతున్నది. కోతి లంకని నాశనం చేస్తుంది, కోతి వలన లంకావంశమంతా పోతుంది అని కోతి చెప్పింది. ఎప్పుడైతే నరబానరులు ఇద్దరూ కలుస్తారో అప్పుడు రావణుడికి మరణం తప్పదని ఆనాడు అన్నటువంటి బ్రహ్మదేవుడి మాట నిజమవుతున్నది. ఇక ఆ జంబుమాలి పరిగెత్తుకుంటూ రావణాసురుడి దగ్గరికి వెళ్ళి, రాజా ఏమి చెబుదాం, నేను కొన ఊపిరితో వచ్చా, వాడు కొట్టిన దెబ్బకి అక్కడ తావలేక కొన ఊపిరితో వచ్చా, అతన్ని జయించడం కష్టం, అతన్ని కొట్టడం కష్టం అని ఆ వాకిటి దగ్గర ఎంతటి వీరుడు! ఏదైనా మనకి ఒక వైరం సంభవించినప్పుడు మొదట్లోనే తుంచేస్తాడు, పెద్దవాళ్ళ దాకా రానియకుండా. మహావీరుడు పెద్దవాళ్ళ దాకా రానివాడు, విషయాన్ని ముందు తనే తీసేస్తాడు. అట్లాంటి ప్రాథమికమైనటువంటి సూరత్వం కలిగినటువంటి అవసరమైనటువంటి వీరుడు కనిపించాడు. దీనికి పరిష్కారం ఆలోచించాలి జంబుమాలిగా, దీనికి ఇంకా పరిష్కారాలు ఆలోచించాలి అని ఆలోచించేటటువంటి రావణుడు ఈ లంకా భయంకరుడి యొక్క బాధ మొదలైంది. ఏ క్షణానొచ్చి ఇరుసుకుపడతాడో పట్టణంలో అని ఇట్లా కాదు మిగతా ఇంకా చాలామంది ఉన్నారు మన దగ్గర. అరే అందరు ఉన్నారా? సెలవుల్లో ఎవరన్నా ఉన్నారా? ఎవరు సెలవుల్లో లేరు ప్రభు. ఉంటే పిలిపించండి, ఇక మనకి చాలా పనులు వస్తున్నాయి, ఏదో జరగబోతున్నది అని ఒక శాసనం చేసి ఆలోచిస్తాం. దీని గురించి నేను తీవ్రంగా ఆలోచిస్తా, తర్వాత జరిగేదేదో మనం చూద్దాం అని చెప్పి ఆ జంబుమాలి మరణంతో కాస్త ఆలోచనలో పడ్డటువంటి రావణాసురుడు తన ఏకాంత మందిరానికి వెళ్ళాడు. కాసేపు దీని గురించి తీవ్రంగా ఆలోచించాలి. అసలు ఏమిటి, నా లంకలోకి ఒక వ్యక్తి రావడమా, వాడు వానరుడు కావడమా, వెళ్ళిన జంబుమాలితో పాటు కొంతమంది వీరులను చంపడమా, అక్కడ సీత కాపలా పెట్టిన రాక్షస స్త్రీలను కూడా హింసించటమా, ఏమిటిది? దీన్ని నేను ఏకాంతంగా కొంచెం సేపు ఆలోచించుకోవాలని తన ఏకాంత మందిరానికి వెళ్ళాడు. లంకా ప్రవేశిత నిశ్శంక వీరం, లంకలో ప్రవేశించినటువంటి ఆ నిశ్శంక వీరుడైనటువంటి ఆ ఆంజనేయుడికి ధరాత్మజాదత్త వరశిరోభూషం, వసుధాత్మజాదత్త వరశిరోభూషం, ఆ వసుధాత్మ ఇచ్చినటువంటి వరశిరోభూషణాన్ని ఇక్కడ పెట్టుకున్నాడు. రామప్రసాదిత రామాంగుళీయం, రాముడిచ్చినటువంటి ఉంగరాన్ని అక్కడిచ్చాడు, తీసుకొని ఇక్కడ పెట్టుకున్నాడు.
ఇక తన ప్రతాపం చూపిద్దామనుకుంటున్నాడు. ఉదయం 6-7 గంటలైంది. లంకానగరం వల్ల కల్లోలం అవుతుంది. రావణుడు ఒక్కసారి ఆలోచించి ఇప్పటికే ఇది జరిగింది, జంబు మాలిపోయినాడు, ఇంకా నేను కొంచెం ఏకాంతంగా ఆలోచించాలి ఈ విషయం, ఒక్కసారి స్థితిని గతిని పునశ్చరణ చేసుకోవాలని మళ్ళా కలుస్తాం. ఒక అరగంట సేపు సభ వాయిదా, నేను వెళ్ళి ఏకాంతంగా ఆలోచించుకొస్తానని తన అంతరంలోకి, తన అంతఃపురంలోకి రావణుడు వెళ్ళి ఏం చేద్దాం, ఇంకెవరిని పంపుదాం, ఈ వానరాన్ని ఎట్లా చేసుకోవాలి మనం అని ఆలోచిస్తూ కాసేపు సమయం గడిపి మళ్ళా వచ్చాడు. మనం కూడా కొంత సమయం గడిపి మళ్ళా రేపు మిగతా విషయానికి వస్తాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీశాం గోబ్రాహ్మణేభ్యో సోమస్తు నిత్యం. లోకాస్తమస్తా సుఖినో భవంతు.